నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలలో ప్రజల కష్టాల పరిస్థితి ఏమిటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏమిటి, మేనిఫెస్టో పరిస్థితి ఏమిటి, సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకుంటగానే రాజకీయాల్లో చాలా చర్చలు వచ్చినాయి, చాలా విషయాలు వచ్చినాయి. రిజర్వేషన్లు వచ్చినాయి, దళిత బంధు వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఫ్రీ బస్ అని రకరకాల చర్చల చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. మాట్లాడదాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, గ్రామీణ స్థాయిలో కూడా ఇది మా రెఫరెండం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన డిక్లేర్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రజల్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రజాప్రతినిధుల వర్షన్ ఏంటి? ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. బల్మూరి వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. బల్మూరి వెంకట్ అనగానే రాజ్భవన్ దగ్గర చేసినటువంటి ఫైట్, ఐ థింక్ ఆ టైంలో మీ రిప్స్ కూడా విరిగిపోయినాయి. ఆ టైంలో ఒక ఫైట్, ఒక పోరాటమే కనిపిస్తుంది. బాసరా ఐఐటీకి వెళ్ళడం కానీ, యూనివర్సిటీలకు వెళ్ళడం కానీ, ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళినటువంటి బల్మూరి వెంకట్ విద్యార్థుల విషయంలో ఒక హీరోనే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినాక బల్మూరి వెంకట్ ఏమైనా డల్ అయ్యారా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి సంఘ నాయకునిగా నా బాధ్యతల్ని సంపూర్ణంగా విద్యార్థుల యువకుల కోసము ఎక్కడ సమస్య ఉందన్నా ఆ సమస్య నాది, అది నా కుటుంబ సమస్య. తెలంగాణ రాష్ట్రమే నా కుటుంబం. ఇక్కడ ఉన్న విద్యార్థుల యువకుల ఒక సమస్యల్ని పైన పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సమస్యను కూడా ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. కేవలము పోరాటమే కాదు, కొట్లాడడంతో పాటు న్యాయ పోరాటము. దాని తర్వాత పోరాటం చేసిన సమస్యలన్నిటిపైన కూడా అధికారంలోకి వచ్చినాక అవన్నీ సమస్యల్ని కూడా మా మేనిఫెస్టోలో పెట్టించడం కానివ్వండి, దాని తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి, తప్పనిసరిగా నా బాధ్యతను నేను సంపూర్ణంగా అంటే పూర్తి చేస్తున్నాను, పనిచేస్తున్నాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. కానీ ఉన్న పరిస్థితులలో ఆపోజిషన్, మీరు మేనిఫెస్టోలో పెట్టించిన సమస్యలు ఏంటి అంటే, నేను కూడా మీరు వస్తున్నారు కాబట్టి నేను విద్యార్థుల పరంగా, ఉద్యోగుల పరంగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. ఇక మిగతా రాజకీయాలు, కేటీఆర్ అరెస్ట్ అవుతారా, కేసీఆర్ అరెస్ట్ అవుతారా, ఆ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ మీరు ఏ అంశాలు మేనిఫెస్టోలో పెట్టించారు, ఏ అంశాల కోసం ఫైట్ చేస్తున్నారు, ఆ అంశాలు స్టిల్ అట్లాగే ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలి అని ఒక ఉద్దేశము. దానితో పాటు స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీస్ డెవలప్మెంట్, యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాంతోపాటు ఏదైతే యూనివర్సిటీ స్టాఫ్స్ని, రెగ్యులర్ స్టాఫ్ని రిక్రూట్ చేయడం కానీ, దానితో పాటు సరైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్గా నియమించడం కానివ్వండి, దానితో పాటు ఇంటిగ్రేటర్ తరహాలో, ఇంటర్నేషనల్ తరహాలో మండల్ లెవెల్లో మోడల్ స్కూల్స్ని ప్రారంభించడం కానివ్వండి, దానితో పాటు టీజీపీఎస్సీ ప్రక్షాళన కానివ్వండి, ఇతర రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ పరిధిలో 2017కి వెళ్ళి పెండింగ్లో ఉన్న ప్రతి రిక్రూట్మెంట్ని కూడా, ప్రతి నియామకాలని కూడా కోర్టు కేసులో ఏదైతే చిక్కుముడిలో ఉన్న చిక్కుముళ్ళను అన్నింటినీ కూడా తీసి నియామక పత్రాలు, ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి చేయక, కండక్ట్ చేసి నియామక పత్రాలు రాక, ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పి బిక్కుబిక్కుమని ఇబ్బంది పడుతున్న యువకులందరి సమస్యల్ని పరిష్కరించడంలో, ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించడంలో 100% ప్రభుత్వం ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా ప్రభుత్వం తన బాధ్యతను తను నిర్వహించింది. కానీ మీరన్న కానీ దగ్గరే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కనీసం ఊసు కూడా లేదు. విద్యార్థులంతా అదే యూనివర్సిటీల్లో కుర్చీలకు తాళాలు వేసుకొని ఇంకా అదే చదువుకుంటారు. ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ అయిపోయింది అన్నప్పుడే దాంట్లో కొత్త నోటిఫికేషన్లు, కొత్త ఉద్యోగాలు ఎన్ని అయినాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది సంబంధించి ప్రొసీజర్ ప్రకారము ఫైనాన్స్ క్లియరెన్స్ కానీ అవన్నీ డీనోటిఫై అయ్యి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు చాలా మంది ఏం మాట్లాడతారు, 2017లో నోటిఫికేషన్, మీరు 2 సంవత్సరాల సమయం సరిపోవట్లేదా నోటిఫికేషన్? ఇప్పుడు గ్రూప్ 3 రిజల్ట్ నిన్న వచ్చింది. ఇప్పుడు దాదాపు 2017లో ఇవ్వాల్సిన నియామక పత్రాలని మొన్న ప్రభుత్వం వచ్చినాక ఇచ్చే పరిస్థితి ఉండే. 2017, 18, 19, 20, 21, 22 5 సంవత్సరాలు గత ప్రభుత్వం అవన్నిటినీ కూడా అంటే ఒక కాంప్లికేట్ చేసి పెట్టింది. ప్రతి ఇష్యూని కూడా చాలా ఇబ్బందికరంగా సృష్టించి పెట్టింది. అవన్నిటినీ కూడా కోర్టు కేసులలో ఒక విషయం వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని పరిష్కరించడానికి ఎంత కష్టంగా ఉంటుందో మీకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ప్రతి సమస్య పైన మీరు కూడా దీనికంటే ముందు అన్ని ఇష్యూస్ పైన మీకు కూడా అవగాహన ఉంది. అవన్నిటినీ పరిష్కరించడంలో ప్రతిపక్షంలో ఉన్న బల్మూరి వెంకట్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఈరోజు అధికారంలో ఉండి నేను వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించినని చెప్పించి చూపించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యాజ్ ఏ శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా
ఆ సమస్యలన్నింటినీ కూడా సంబంధించిన అధికారులతో వివరించి ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న న్యాయ వ్యవస్థ న్యాయ నిపుణులతోటి కూడా చర్చించి ఆ సమస్యల్ని పరిష్కరించి ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే బల్మూరు వెంకట్కి పేరు వచ్చినట్టే. 100% I accept that. దానితో But పాటు నేనేమంటున్నా, మీరు బల్మూరు వెంకట్ కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, వేరే ఎవరైనా కానీ అడగదు. దానితో పాటు యూనివర్సిటీలను వెంకట్ గారు యూనివర్సిటీలను ఉద్యమాలకు వాడుకున్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈ రోజు మీరే రాజకీయంగా యూనివర్సిటీలను ఉద్యమాలకు వాడుకుంటారు కానీ వాళ్లకు న్యాయం చేయట్లేదు. విద్యార్థుల పరిస్థితులు విద్యార్థులు అట్లాగే ఉన్నాయి. డైట్ ఛార్జీల విషయంలో ఏం రెస్పాన్స్ రావట్లేదు. మిగతా ఛార్జీలు పెంచినట్టు డైట్ ఛార్జీలు పెంచట్లేదు. డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు శ్రీకాంత్ భాయ్. డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలనే డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. 100% మీరు అన్న ఒక విషయం ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో దాన్ని ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి, వాటన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని అవన్నిటిని కూడా ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి 100% దాన్ని కూడా ఈ ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వము భర్తీ చేస్తుంది. అండ్ కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే, నేను కాలేదు అని చెప్పి నేను డినే చేయట్లేదు. ఎందుకంటే బల్మూరు వెంకట్ అనేటోడు ఏదైతే నిజం ఉందో తప్పు జరిగితే తప్పు జరిగింది అని అంగీకరిస్తారు. ఎగ్జాక్ట్లీ మిగతా రాజకీయ నాయకుల్లాగా దాటవేసే పరిస్థితి దేని కారణంగా కూడా మొన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వెళ్ళినప్పుడు సీఎం గారు వెళ్ళినాక అక్కడ ఉన్న విద్యార్థులతోటి వాళ్ళతోటి నడిచి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళను నిలదీసినా కూడా వారికి సమాధానం చెప్పే ప్రయత్నమే చేసిన తప్ప మీరు సమాధానం చెప్పారు బల్మూరు వెంకట్ గారు. నేను కూడా ఆ వీడియోలు చూసిన బయటలు విన్నాను. బట్ రాని కేసీఆర్కు వచ్చిన రేవంత్ రెడ్డికి ఏంటి తేడా అన్నదే నా ప్రశ్న. 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించారు. 1 సెకండ్ 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ అంత ఫినాన్షియల్ క్రైసిస్లో ఉందా? పాయింట్ నెంబర్ 1. అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి మీరు 1000 కోట్లు కేటాయిస్తే ఒక ఆర్భాటంగా బిల్డింగులు కడతామని చెప్పేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారే తప్ప ఒక 2-3 హాస్టల్స్ కడుతున్నారు, ఒప్పుకునేటువంటి విషయమే. సో ఎందుకు మిగతా 11 యూనివర్సిటీలు క్రైసిస్లో లేవా? ఆ యూనివర్సిటీల పరిస్థితి 2 ఏళ్ల తర్వాత కూడా ఆ యూనివర్సిటీలను ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? యూనివర్సిటీలు అంటే మొదటగా ఫస్ట్ హైదరాబాద్కి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మొట్టమొదటిగా బ్రాండ్ ఇమేజ్ లెక్క ఏ యూనివర్సిటీని మనం ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ. 100% ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి జియో ఇచ్చి దానికి సంబంధించిన దానిపైన సంపూర్ణంగా డెవలప్ చేస్తామని చెప్పినారు. అది రేపటి పిల్లల భవిష్యత్తు, మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అండ్ సరైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన విధంగానే తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, దానితో పాటు ఏదైతే జేఎన్టీయూ యూనివర్సిటీస్ కానివ్వండి, దాంతోపాటు సంగారెడ్డిలో ఉన్న జేఎన్టీయూ యూనివర్సిటీ కానీ ఇవన్నిటిపైన కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నిధులు కేటాయించి ఆ యూనివర్సిటీలను కూడా ది బెస్ట్ యూనివర్సిటీస్ లెక్క తీర్చిదిద్దాలి. వరల్డ్ ర్యాంకింగ్ కానీ మన భారతదేశ ర్యాంకింగ్లో కానీ కూడా టాప్ 10 యూనివర్సిటీస్లో మన యూనివర్సిటీస్ ఉండే విధంగా చూడాలని ఒక ధ్యేయంతో లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ దానితో పాటు ఆ స్టూడెంట్స్కి ఏదైతే యూనివర్సిటీస్ని మెరుగుపరచడంతో పాటు వారు ఏదైతే చదువుకున్న విద్యకి సరైన ఉద్యోగం కూడా వారికి వచ్చే విధంగా అటు ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల్లో మెరుగైన అవకాశాలు ఇప్పించే విధంగా, దానితో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మరికొంత కంపెనీస్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలని పెంచాలని ఒక ఉద్దేశంతో మొన్న జరిగిన గ్లోబల్ సమిట్ కానీ దానికంటే ముందు దావోస్ కానీ సింగపూర్ కానీ ఇతర దేశాల్లో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళడం కాదు, ఆ కంపెనీసే మన రాష్ట్రంలోనే ఏర్పాటైతే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆ కంపెనీలో పనిచేసుకుంటూ సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చునే విధంగా వాళ్ళని ప్రయోజకులను చేయాలని చెప్పి ప్రభుత్వం కృషి చేస్తుంది. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా మీరు 2 years అని అంటున్నారు, 2 yearsలో మరి చేయలేకపోయినరాను 10 yearsకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటికెళ్ళి విద్యా వ్యవస్థని కంప్లీట్గా పట్టించుకోలేదు శ్రీకాంత్ గారు. కనీసం అటు వైపు కూడా చూడలేదు. వైస్ ఛాన్సలర్లని నియమించలేదు. వైస్ ఛాన్సలర్ ఏదైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయలేదు. ఒక నిమిషం శ్రీకాంత్ గారు, లెట్ మీ కంక్లూడ్. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయలేదు. దానితో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ కానీ గురుకులాలని చెప్పి స్కూళ్ళు పెట్టి అద్దె భవనాల్లో స్కూళ్ళు ఏదైతే నిర్వహించి అద్దెలు కట్టగా ప్రభుత్వంలోకి రాగానే అద్దెలు రాలేదని చెప్పి ఆ గురుకుల హాస్టల్స్ కానీ గురుకుల బిల్డింగ్ అన్నిటి కూడా ఓనర్స్ తాళాలు వేసుకునే పరిస్థితి ఉండే. అండ్ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి కూడా మనందరికీ తెలుసు. వాస్తవ పరిస్థితులు మనకు తెలుసు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు విద్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ
పెండింగ్లో కొత్త నియామకాలు అందించాలంటే పాత రిక్రూట్మెంట్స్ సరే 60,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాల్ని ప్రభుత్వం అందించింది. సరే దాంట్లో మీరు అన్నట్టు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఒకళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిరని ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకోళ్ళు మాట్లాడతారు మరి నియామక పత్రాలు ఉత్త నియామక పత్రాలే మీరు ఇచ్చారు అని అంటారు. శ్రీకాంత్ గారు, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిందని ఆలోచించన్నా, లేదా గత ప్రభుత్వానికి సోయి లేక ఆలోచన లేక 2017లో నామమాత్రానికి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళే కోర్టులో చిక్కుముళ్ళు లేచి నియామక పత్రాలు ఇవ్వకుండా అటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని ఉద్యోగానికి పోవన్నా లేదా ఉద్యోగం రాదు అని చెప్పి ప్రైవేట్ రంగానికి పోవన్నా దాదాపు 60,000 పైచిలకు మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో 40,000 ఏదైతే గతంలో ఇవ్వాల్సిన నియామకాలన్నింటినీ కూడా కోర్టు కేసు చిక్కుముళ్లలో ఇచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూలో పరిష్కరించి సరైన జియోలని తీసుకొని వచ్చి సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవుతూ అన్ని నియామక పత్రాలను ఇచ్చి 60,000 పైచిల్కు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని ఏదైతే చూసే విధంగా ఆనందించే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డంగా ప్రభుత్వం చేసింది. ఒక విషయం అండి, దానితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గతంలో ఈ నియామకాలన్నింటినీ కూడా అమ్ముకున్నారు, అడ్డగోలుగా అంగట్లో సరుకులు వేసి అమ్మినట్టు అమ్మినరు. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేసి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంటే కూడా కేటీఆర్ ఎగ్జామ్ జరగదు, ఎగ్జామ్ కాదు అని చెప్పి న్యాయ పోరాటం చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానం కూడా సరైన నిర్ణయంతో ఇది జరిగింది కరెక్టే అని చెప్పి న్యాయస్థానం కూడా తీర్పిచ్చింది. పిల్లగాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అమాయకులైన పిల్లగాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకునే ప్రయత్నం చేశారు. నేను కూడా విద్యార్థి సంఘ నాయకునిగా పోరాటం చేసిన శ్రీకాంత్ గారు, ఏ రోజు కూడా నేను ఎగ్జామినేషన్స్ పైన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, నాకు కూడా కొన్ని ఎథిక్స్ తోటి నేను ఫైట్ చేసినాను. ఏ రోజు కూడా నేను పిల్లల్ని ముందు పెట్టి నేను ఫైట్ చేయలేదు. నేను ఒక ఎన్ఎస్ఐ రాష్ట్ర టీమ్ తోటి ఆ రోజు ఫైట్ చేశాను. ఎగ్జాక్ట్లీ అగ్రీ దట్. నేను చూసాను గ్రౌండ్ లో మీతో, నేను చాలా సార్లు వచ్చి మాట్లాడించిన పరిస్థితి కూడా ఉంది, మైక్ పట్టుకొని మాట్లాడిన పరిస్థితి. వాట్ ఐఎమ్ సెయింగ్, యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్చువల్ పార్ట్ టైం లెక్చరర్స్, వాళ్ళు గతం నుంచి 15-20 ఏండ్ల నుంచి వాళ్ళ సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఒకటి, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు 12 యూనివర్సిటీలు. అండ్ పాయింట్ నెంబర్ 1, ఇంకొకటి ఏంటంటే వీళ్లకు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, 50,000 వేతనం ఇస్తాం, వీళ్లకు గౌరవ వేతనం ఇస్తాం నెలకని చెప్పారు. ఆ అంశం పైన ఇప్పటికీ రియాక్షన్ లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఇస్తామా అని చెప్పేసి అధికారులు అంటున్నారని చెప్పేసి నాకు ఆ ప్రొఫెసర్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఇందాక మీరు అన్నారు, సో అంటే ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 11,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని పాలిటెక్నిక్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. యూనివర్సిటీల విషయంలో మాత్రం రెగ్యులరైజ్ వాళ్ళు చేయలేదు, మీరు చేయలేకపోతున్నారు. మీరు అదనంగా ఇంకొక హామీ ఇచ్చారు 50,000 ఇస్తామని చెప్పేసి, అది లేదు ఇది లేదు. ఈరోజు వాళ్ళకు ఉద్యోగం ఉంటుందా లేదా అన్నటువంటి ఒక అభద్రతా భావనలోకి యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఫ్యాకల్టీస్ ఆందోళనలో ఉన్నారు. శ్రీకాంత్ గారు, యూనివర్సిటీలో గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీ యూనివర్సిటీ కానీ కొంతమంది పార్ట్ టైం లెక్చరర్స్ని ఏ ప్రొసీజర్లో ఏ ప్రాతిపదికన తీసుకున్నారో కూడా చాలా స్పష్టంగా మనకి తెలుసు. దానిపైన అనేకమైన కథనాలు బయటికి వచ్చినాయి. కాకతీయ యూనివర్సిటీలో అయితే కేసులు కూడా దాఖలైనాయి. అంటే ఇన్ఎలిజిబుల్ పీపుల్ని ఏ రకంగా వాళ్ళకి దగ్గరున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రోద్బలంతో ఏ రకంగా రిక్రూట్ చేసుకున్నారో కూడా మనం చూసినాం. అండ్ ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయన్నా, వాళ్ళకి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ప్రాతిపదికన దాన్ని స్క్రూటినైజ్ చేయన్నా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. ఎందుకనంటే రేపొద్దున తెలంగాణ పిల్లర్స్ ఏదైతే పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఆధారపడి ఉంటుంది. సో దాని విషయంలో ఆలోచించాల్సినప్పుడు సరే, అందులో మీరు అన్నట్టు ఒక 70% జెన్యూన్ ఉన్నా కూడా ఒక 30% తప్పు చేసిన వ్యక్తులు, తప్పుదారిలో కొంతమంది జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నమాట వాస్తవం. మీరు వాస్తవం అన్నారు కాబట్టి నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ విషయం మనం ఏదైనా మాట్లాడితే కావాలని చెప్పి కరెక్ట్ ఉన్న వాళ్ళని అన్నామని చెప్పి ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి. ఈ క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే జెన్యూన్ గా 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ఏదో ఒకటి కండక్ట్ చేసి దాని ప్రాతిపదికన వాళ్ళని 100% వాళ్ళకు ఒక మార్క్స్ ఇస్తాము, వాళ్ళకి ఏదో ప్రొవిజన్ ఇచ్చే విధంగా అది వైస్ ఛాన్సలర్కే, అంటే సరైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లో నియమించినప్పుడు వైస్ ఛాన్సలర్కే ఆ అవకాశం ఇస్తున్నట్టు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసింది.
గవర్నమెంట్ ఎండ్కి దేర్ ఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, వైస్ ఛాన్సలర్ మీ స్టాఫ్ని మీరు రిక్రూట్ చేసుకోవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్ అనుకో ప్రొసీజర్ ఉంది. ఆ రకంగా వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ పనిని వాళ్ళు చేయొచ్చు. అండ్ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వైస్ ఛాన్సలర్స్ ఈ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళు కరెక్ట్ ఉన్నారో డాక్యుమెంట్స్ని వాళ్ళ ఏదైతే వాళ్ళ క్యాలిబర్ని బట్టి ఎవరెవరిని రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని కూడా ఆ ప్రతిపాదన వస్తే తప్పనిసరిగా మేము చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం శ్రీకాంత్ గారు. గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనకడుగేస్తలేదు. ఇంకో విషయం మీరు అన్నారు, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏమేముంది యూనివర్సిటీకి అని వచ్చి. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంకి వచ్చి నేను వస్తా మళ్ళీ యూనివర్సిటీకి అని చెప్పి మాట ఇచ్చారు. యూనివర్సిటీకి ఫండ్స్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేము సి గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ లెక్క గోడ వలగొట్టుకొని సపరేట్ దారేసుకొని సి గ్రౌండ్స్ దగ్గరికి మీటింగ్ వచ్చి తార్నాకాకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోలేదండి. మా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాన నిధులు వారు చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ ఆ రోజు జాబ్ క్యాలెండర్ విషయం కూడా ఆ వేదిక పైకి వెళ్ళి మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది యువకులు, నేను కూడా అనుకున్నాను జాబ్ క్యాలెండర్ అనుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల గురించి కూడా మాట్లాడతారు. బట్ అదొక రాజకీయ వేదిక లాగా వాడుకున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పొలిటికలైజ్ చేశాడు, రాజకీయంగా మాట్లాడుకున్నారు అన్నదే విమర్శ. పొలిటిసైజ్ చేయడం అని అంటే ఆ వేదిక పైకి వెళ్ళి మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ ప్రకటించినా, లేదా నియామకాల గురించి మాట్లాడినా, లేదా ఇంకే సమస్యల పైన ఇతర యూనివర్సిటీల ఫండ్స్ గురించి కూడా అక్కడ మాట్లాడితే మీరు అన్నట్టు రాజకీయంగా మాట్లాడినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి గారు వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. హీ వాజ్ వెరీ క్లియర్. ఆ విషయం తప్ప వేరే ఏ విషయం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. దాన్ని ఏదో అక్కడ వేదికగా వాడుకొని రాజకీయంగా వాడుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో దీన్ని ప్రభావితం చేయాలి, లేదా ఉద్యోగాల గురించి మాట్లాడి లోకల్ బాడీ ఎలక్షన్స్లో లాభం చేకూర్చుకోవాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు 100కి 100% వాస్తవాలు మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీకి నాక్లో పరిస్థితి ఏంది, దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలనే దానిపైన మాట్లాడారు. యూనివర్సిటీ అల్యూమినియస్ ఏదైతే ఉన్న పేర్లు ఏదైతే దిగ్గజాలు యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినో వాళ్ళ గురించి వివరించి మాట్లాడారు తప్ప రాజకీయ పరంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అండ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా అక్కడ యువకులు 100% వారికి కొంచెం ఆవేశం ఉండే. కొంతమంది దానిపైన యువకులు మాట్లాడుతూ మా నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదన్నారు. నేను మాట్లాడి చెప్పే ప్రయత్నం చేసినాను. సరే, వారికి ఉన్న ఆవేశం వారికి సమాధానం చెప్పినాం, వారితో మాట్లాడినాం. 100% ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం పైన నోటిఫికేషన్స్ పైన ఈ రకంగా ఉందని తప్పనిసరిగా దానిపైన కూడా ప్రణాళిక నడుస్తుందని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. దానిపైన కూడా చర్చిస్తున్నాం, అతి త్వరలో దాన్ని కూడా డిక్లేర్ చేస్తామని చెప్పారు. దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్రీకాంత్ గారు. ఇదే యూనివర్సిటీలో మీకు తెలియని ప్రాబ్లమ్స్ ఏం కావు. హాస్టల్ సరిపోవట్లేవు, పాయింట్. ఇప్పుడు దానికే కదండి హాస్టల్ సరిపోవట్లేదు. ఒక ఉస్మానియాకే కాదు, నేను మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి 12 యూనివర్సిటీలకు చెంది మాట్లాడుతున్నాను. మోరోవర్ మెస్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. చేతి నుండి విద్యార్థులు కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ కట్టేటువంటి పరిస్థితులు, సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు బిల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితి, రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికేట్ తీసుకోలేనటువంటి పరిస్థితులకు విద్యార్థులు వెళ్తున్నారు. ఇది యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్య కదా. 10 ఏళ్ళు గవర్నమెంట్ అధికారంలో ఉన్నాక, మేము అధికారంలోకి వచ్చినాక రెగ్యులర్గా అయ్యే పనులు, గవర్నమెంట్ ఇన్కమ్, రెగ్యులర్గా అయ్యే ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇస్తే ఆ 1000 కోట్ల ఫండ్ సంబంధించి గత ప్రభుత్వము 10 ఏళ్ళు ఇవ్వాల్సిన బిల్స్, చెల్లించాల్సిన బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, గురుకుల అద్దె భవనాలకు రెంట్స్ కట్టడం కానీ, లేదా పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, లేదా స్కాలర్షిప్ అమౌంట్ కానీ ఆల్మోస్ట్ 6 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టినారు. పెండింగ్లో పెట్టి అధికారంలో రాగానే సంవత్సరానికే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మా బకాయిలు మొత్తము చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ అని వాళ్ళు రోడ్డుపైకి ఎక్కుతారు. గత సర్పంచ్లకు ఎవరైతే వాళ్ళు బిల్లు చెల్లించక, సర్పంచ్లకి బిల్లు ఇవ్వక ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ అదే సర్పంచ్లను వేసుకొని హరీష్ రావు గారు ధర్నా చేస్తారు. ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడని కేటీఆర్ గారు ఆ విద్యా వ్యవస్థ యాజమాన్యాలతో మాట్లాడి ఇవి చెల్లించాలని వాళ్ళతో మాట్లాడతారు. రియల్ ఎస్టేట్ ఏదైతే సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొన్ని అడ్డగోలుగా దారదత్తంగా ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇచ్చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయక కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని అన్ని చిక్కుముళ్ళు వేసిన వాళ్ళతోటి వాళ్ళది మేము ఏంది అని మేము హైడ్రా ప్రశ్నించే వారికి వాళ్ళతోటి రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి ఒక మీటింగ్కి కేటీఆర్ గారు కాల్ఫర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే 10 ఏళ్ళు మేము ఏమి చేయకపోయినా, మేము 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన సమస్యలపైనే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి దానిపైన కొట్లాడతామని చెప్పి మాట్లాడతారు. సేమ్ స్టూడెంట్స్ ఇష్యూస్ పైన కూడా జియో 46 తెచ్చింది వాళ్ళు, 317 తెచ్చింది వాళ్ళు, జియోస్ నెంబర్ 51 ఇతర జియోస్ పైన టీజీపీఎస్సీ జియోస్ని తప్పుడు జియోస్ తెచ్చింది వాళ్ళు, ఇబ్బందులు క్రియేట్ చేసింది వాళ్ళు, కానిస్టేబుల్ దాంట్లో లాంగ్ జంప్ది పెంచింది వాళ్ళు, ఇవన్నీ సమస్యల్ని సృష్టించిందే వాళ్ళు. ఈరోజు ప్రతిపక్షంలో పోగానే మళ్ళీ యువకులను పిలిచి ఆ సమస్యల పైన
ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాట్లాడుతుంది. ఇవన్నీ వాస్తవమా కాదా? ఇప్పుడు 100% మేము ఇచ్చే కొత్త రిక్రూట్మెంట్స్లో అన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి టీజీపీఎస్సీ కానీ, అది టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ అండి, ఇట్ ఈస్ టేకింగ్ హిస్ ఒపీనియన్ తీసుకొని అది పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా వాళ్ళు పనిచేస్తుండ్రు. ఈరోజు గ్రూప్ 3 అయిపోతే ఆల్మోస్ట్ అన్ని రిక్రూట్మెంట్స్, అంటే పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. ఈ గ్రూప్ 3 కంప్లీట్ అయిపోతే ఒకటో రెండో ఏదో ఉంటే తప్ప మిగతా అన్నీ కూడా అయిపోతాయి. సో ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఉన్న ఖాళీల్ని తెచ్చుకుంటారు. అండ్ ఇది అవుతున్నప్పుడు కూడా ఆర్టీసీలో, రెవెన్యూలో, దానితో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అది సైకిల్గా డిక్లేర్ అవుతూనే ఉంది. దాని ప్రాసెస్ అది జరుగుతూనే ఉంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పైన కూడా ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చేస్తామని చెప్పి. దాంట్లో కొన్ని రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్, లాంగ్ జంప్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా రిప్రజెంట్ చేసినాము. ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఇష్యూ అన్నారు కాబట్టి, గతంలో కూడా ఈ సమస్య ఉంది. మీరు యూనివర్సిటీలు అన్నీ తిరిగి ఉన్నారు, అన్ని గోడలు దునికి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి బల్మూరు వెంకట్ కాబట్టి, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నప్పుడు విద్యార్థులకు ఇబ్బందులు ఏం కలగలేదు. బట్ ఓవరాల్గా అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేసరికి ఎక్కడో మహబాద్లో లేదంటే మహబూబ్నగర్లో ఉన్నటువంటి విద్యార్థికి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడ హాస్టల్ రాకపోతే అక్కడ ఇబ్బంది, మళ్ళీ బయట ఆర్థికంగా రావాలంటే. సో అక్కడ వాళ్ళు సీట్ తీసుకోలేనటువంటి పరిస్థితి, సీట్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు. సో ఎందుకు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ గత సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకురాబోతున్నారు? గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ పెట్టడమే ఎవరన్నా కూడా ఇదంతా మనం ఒక కంబైన్ స్టేట్, దీంట్లో విభజించి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడనే చదువుకోవాలి, ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడనే చదువుకోవాలని చెప్పి మనము రిస్ట్రిక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ సమస్య విద్యార్థుల్లో వచ్చిందా? ఒక విషయం శ్రీకాంత్ గారు, మనం ఒక దగ్గర వెళ్ళినప్పుడే, మనం ఆ జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు లేదా అక్కడ కూడా ఇతర వాళ్ళతో మింగిల్ అయితేనే మన నాలెడ్జ్ కానీ ఏదైనా పెరుగుతుంది. అండ్ మనం రిస్ట్రిక్ట్ చేసి ప్రాంతాల వారిగా విభజించుకుంటే మనం అంతా కూడా తెలంగాణ వాదులము. తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మీరు అన్నట్టు అక్కడ యూనివర్సిటీలో కొన్ని మౌలిక సదుపాయాలు, హాస్టల్ ఫెసిలిటీస్ ఇబ్బందులు ఉన్నాయి. కేవలం అక్కడ కాదు, నిజాం కాలేజ్ లేవు, రియంబర్స్మెంట్ రావట్లేదు, మహిళలు ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, హాస్టల్ లేక ఉండలేక అడ్మిషన్ వచ్చినా కానీ వదులుకునే పరిస్థితి. అవన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో నాంది అంటే ఒక ఇనాగ్రల్ లెక్క ఉస్మానియా యూనివర్సిటీతో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 1 yearలో ఆల్ యూనివర్సిటీస్ని కూడా తప్పనిసరిగా ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అండ్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీకి జీవో తీసుకొని వచ్చారు మీరు. జీవో ముందు రోజు రిలీజ్ చేశారు, ఆ జీవో పట్టుకొని ముఖ్యమంత్రి వచ్చారు. మిగతా యూనివర్సిటీలకు 1 yearలో వస్తాయంటున్నారు. అసలు ఇదివరకు వచ్చిన జీవోలనే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ జీవో మీద నమ్మకం ఉందా? బల్మూరు వెంకట్ గారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, విద్యార్థి నాయకులు, మీరు రాజ్ న్యూస్ వేదికగా హామీ ఇస్తారా? ఒకవేళ ఈ సంవత్సరంలో మిగతా యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకపోతే మీరేం చేస్తారు? 100% ప్రతి యూనివర్సిటీకి కూడా నిధులు కేటాయించాలి, నిధులు ఇవ్వాలని చెప్పి విద్యా వ్యవస్థని స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. విద్యా వ్యవస్థని తన దగ్గర పెట్టుకొని కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి, విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి. ఒక దిక్కు రైతులు, మరొక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు. ఈ రెండే పిల్లర్లు తెలంగాణ రాష్ట్రంకి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అటు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఏమో అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర, విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని మానిటర్ చేస్తారు. 100% నెక్స్ట్ 1 yearలో ఈ ప్రతి యూనివర్సిటీలో కూడా మౌలిక సదుపాయాలని ఈ ప్రభుత్వము మెరుగుపరుస్తుంది. మెరుగుపరిచే విధంగా బల్మూరి వెంకట్ ఏవైతే సమస్యలు ఉన్నాయో, నాకు తెలిసిన సమస్యలన్నీ కూడా ఆ వైస్ ఛాన్సలర్స్తో డిస్కస్ చేసి ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడంలో తప్పనిసరిగా నా పాత్రను నేను పోషిస్తా. అండ్ తప్పనిసరిగా పరిష్కరించి తీరుతాం. పరిష్కరించలేని సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తప్పనిసరిగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రతి సమస్యను కూడా మా 5 సంవత్సరాల టెన్యూర్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, పరిష్కరించి తీరుతాం. 5 సంవత్సరాలు లేదు బల్మూరు వెంకట్ గారు, 2 అయిపోయింది, ఇంకొకటి సంవత్సరం, 1 yearలో మొత్తం మళ్ళీ ఎలక్షన్ 3 వచ్చేస్తా ఉంటాయి. శ్రీకాంత్ గారు, ఒక విషయం, మనం ఏదన్నా ఇష్యూస్, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని అంటే, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని అంటే, ఒక స్లాబ్ వేసి ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి కొద్దిగా సమయం పడుతుంది. మీరు అన్నట్టు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, 2 నెలల బిల్డింగ్ కడితే ఇందిరా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కడితే ఈరోజు కూలిపోయింది కదా మొన్న వేములవాడలో, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ది బెస్ట్ అంటే 100 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉండాల్సిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, క్వాలిటీతోటి కట్టించే ప్రయత్నం చేస్తుంది. మేము ఏదైతే సంబంధించి ఇచ్చిన మాటల్ని, ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోనికి ప్రభుత్వం కష్టపడుతున్నాం. పోయిన బడ్జెట్లో మీరు హామీ ఇచ్చారన్నారు, పోయిన బడ్జెట్లో 500 కోట్లు మీరు విద్యాశాఖ కేటాయిస్తే ఖర్చు పెట్టింది 200 కోట్లు, మరి మిగతా బడ్జెట్ ఏది అన్న ప్రశ్న ఉంది.
దీని అంతకు ముందు బడ్జెట్ లాస్ట్ 3 బడ్జెట్లలో కేసీఆర్ బడ్జెట్ వదిలేసి ఫస్ట్ గవర్నమెంట్ మీరు రెండోసారి మళ్ళీ 500 కోట్లు కేటాయించారు. దానికి ఇంతవరకు అతిగతి లేదు, ఒక రూపం లేదు, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా మీరు ఇచ్చిన హామీలనే నిలబెట్టలేనటువంటి పరిస్థితి. ఒక విషయము, మీరు 2 yearsలో మీరే ఒకవైపు స్టార్ట్ చేసారు, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చారు అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టినమేందో నెక్స్ట్ సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఇచ్చే వరకు దేనికి ఎన్ని కేటాయించినాం ఏందనే స్పష్టత కూడా ఇస్తాం కదా. ఆ రోజు మీరు దానిపైన లెక్కలు అడిగితే దేనికి ఇచ్చినాము, ఎన్ని కేటాయించినాము, ఎన్ని ఫిల్ఫిల్ అయినాయి, దేనికి వాడారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి, ఎక్కడెక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి ఎన్ని నిధులు కేటాయించినాము, ఎన్ని నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించారు, అన్ని కూడా స్పష్టంగా క్లారిటీగా అన్ని నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమైనాయి వెళ్ళి చూస్తే కనబడుతుంది. అవన్నీ క్లియర్గా కనబడితే ఎన్నైనా కూడా తెలుస్తుంది. అండ్ ప్రతి దాన్ని కూడా సమస్యని పరిష్కరించే మీరు ఏమంటారు, 2 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరమే ఉందని చెప్పి మీరు మాట్లాడారు. ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించి 5 సంవత్సరాల్లో అన్ని సమస్యల్ని పరిష్కరించి కేవలం మేము ఇచ్చిన హామీలు కాదు, ఈ మధ్యకాలంలో ప్రజలకు ఇంకే సమస్యలు ఉన్నా కూడా ప్రతి దాన్ని పరిష్కరిస్తామని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించి అండ్ తప్పనిసరిగా ప్రజలకి మేము జవాబుదారీతనంగా ఉంటాం. అండ్ మొన్నటి వరకు మాట్లాడిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు ఏది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఒక రిఫరెండము, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడుతున్నారు అదొక రిఫరెండము అని చెప్తే ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ జూబ్లీహిల్స్లో పట్టణ ప్రాంతంలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి మొగ్గు చూపిర్రు అనేది చాలా స్పష్టంగా రిజల్ట్ ద్వారా ప్రజలు చూపించారు. వెంకట్ గారు జూబ్లీహిల్స్ వదిలేద్దాం, గ్రామీణ ప్రాంత ప్రజలు కేవలం జూబ్లీహిల్స్ లో మీరు గెలిచారు 25,000 మెజారిటీ, కానీ మీరు గ్రామీణ ప్రాంత తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. రైతు భరోసా తీసుకునేది వాళ్ళే, రుణమాఫీలు తీసుకునేది వాళ్ళే, అక్కడ వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారా? మీకు కేవలం వచ్చింది 56% మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. మిగతా పార్టీలు గెలిచాయంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని అర్థం. శ్రీకాంత్ గారు, మేము అక్కడ గెలిచింది 63% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ రెబల్స్, ఇది నేను చెప్పేది కాదు, అన్ని పత్రికలు అధికారికంగా అన్ని లెక్కలు వేసుకుంటే 70% వరకు, అంటే కాంగ్రెస్ రెబల్స్ అన్ని లెక్కేసుకుంటే మా దగ్గర ఉన్న కొంతమంది నాయకులు లేదా సమన్వయం కానీ ప్రతి నియోజకవర్గంలో పోటీ కానీ లేదా మేము ప్రాపర్గా చేయడం వల్ల ఇండిపెండెన్స్ గెలవడం కానీ ఇండిపెండెన్స్ కలిసి తీసుకుంటే 68% వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కలిస్తే కూడా 30% లోపల బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి 600-700 భారతీయ జనతా పార్టీకి ఉంది, విచ్ మైట్ బి అరౌండ్ 1% or 2%. ఇది అఫీషియల్ లెక్కలు, ఇది అధికారికంగా లెక్కలు. అండ్ నిజంగా 100% ట్రాన్స్పరెన్సీ తోటి మేము ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపారని చెప్పలేదు. సరైన వ్యక్తుల్ని మీ గ్రామాల్లో సర్పంచులుగా గెలిపించుకోండి, గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తుల్ని గెలిపించుకోరు అని చెప్పారు. కేటీఆర్ లెక్క సిరిసిల్లలో తంగిలిపల్లి ఒక మండలంలో కొంతమంది గెలవంగానే మొదటి విడత ఎలక్షన్స్ కాగానే పట్టమని చెప్పి 10 మంది సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టుకొని రెండో విడత 3వ విడతని ప్రభావితం చేయాలి, మొత్తం టీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి ఆ రకంగా కేటీఆర్ చేసినట్టు ఆ రకంగా మా నాయకులు కానీ మా మంత్రులు కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయలే, ఆ రకంగా మా వాళ్ళు మాట్లాడలే. అండ్ 100% ప్రజలు ఇచ్చిన తీర్పుకి ప్రజలు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మీరు అన్నట్టు నిజంగా ఆ రకమైన వ్యతిరేకత ఉంటే, నిజంగా మేము పవర్ని మిస్యూజ్ చేసింటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అని గెలిచే పరిస్థితి ఉండకపోతుండే, అన్ని వాళ్ళు గెలవకపోతుండే. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎలక్షన్స్ జరిగినాయి. అండ్ జరిగిన దాంట్లో 68.3%, 68 పైన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. ఒక 5-6 నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా కూడా చెప్పారు, ఒక 6 నియోజకవర్గంలో ఏమో బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఏదైతే లీడ్ వచ్చింది. ఆ 6 నియోజకవర్గంలో కూడా 1-2 నియోజకవర్గాల్లో ఏదైతే కొంచెం ఎక్కువ సీట్స్ రావడం జరిగింది. అందులో వాళ్ళ ముఖ్య నాయకులు ఉన్న ప్రాంతాలు బీజేపీ పార్టీకి ఒక కాన్స్టిట్యున్సీ లేదో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ లేదో అత్యధిక సీట్లు రావడం జరిగింది. అండ్ వీళ్ళేం వెనకకు పోలే, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ దిగ్గజాలు, మహానుభావులు, మాజీ మంత్రులు, సుదీర్ఘ రాజకీయ అనుభవాలు ఉన్న అందరూ కూడా ఫీల్డ్లో తిరిగిర్రు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో కూడా నిలబెట్టారు, కొన్ని జాగాలో గెలిచారు, కొన్ని జాగాలలో ఓడిపోయారు. కేంద్ర మంత్రులుగా ఉన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద నాయకులం అని చెప్పుకునే బండి సంజయ్ గారు కానీ లేదా ఈటల రాజేందర్ గారు కానీ, మేము సిపాయిలం అని చెప్పుకునే ధర్మపురి అరవింద్ గారు కానీ, వాళ్ళ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు కానీ, మొన్న గెలిచిన ఎమ్మెల్సీలు కానీ అందరు కూడా తిరిగారు. ఎలక్షన్స్లో అందరు కూడా గ్రౌండ్ లెవెల్ పోయి తిరిగారు. మా పార్టీలు ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు మేము కూడా తిరిగినాం. ఎవరి నియోజకవర్గాల్లో వారు తిరిగారు, చేశారు. అందరూ బల ప్రదర్శనలు. వాళ్ళు 12 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ అధికారంలో వీళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళకి మా ఉన్నాం. అన్నీ జరిగినాక కూడా అన్ని విధాలుగా అందరూ పోటీ పడ్డాక కూడా వచ్చిన అవుట్కమ్ ఇది. మీ దృష్టిలో ఈ వచ్చిన అవుట్కమ్ని బట్టి ప్రజలు హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు, ప్రజాపాలన అంటున్నారు.
అసలు ఎమ్మెల్యేలే పాజిటివ్గా లేరు, ఎమ్మెల్యేలే సంతోషంగా లేరు, కనీసం నిధులు కూడా రావట్లేదు మాకు, ఎక్కడికైనా పోయి ₹1,00,000 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు, పెళ్లిళ్ళకో సావులకో పోయి మేము అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితులే మాకున్నాయి, ఉత్సవ విగ్రహాల్లాగా ఎమ్మెల్యేలు మిగిలిపోతున్నారని ఏకంగా ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వెంకట్ గారు ఒక విషయం చెప్తా శ్రీకాంత్ అన్న, ఇప్పుడు దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 60 పైన కాన్స్టిట్యున్సీస్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కే అప్రూవ్ చేసింది దగ్గర 250 కోట్లు, 100 crores పైన ఫండ్ అనేది రిలీజ్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభించాడు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభించిన దగ్గర కూడా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, బీజేపీ ఎమ్మెల్యేనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని మా ముఖ్యమంత్రి గారు చూడలేదు. ఆ రకంగా ఒక పాలసీ తీసుకొని కొన్ని నిధులు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్లు ఏదైతే ఎలక్షన్స్ అయిపోయాక సర్పంచ్లకు సంబంధించి కూడా అతి త్వరలో వారి ప్రమాణ స్వీకారం అయిపోయాక ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్గా దానికి కూడా నిధులు ఏ రకంగా కేటాయిస్తారు, గ్రామ అభివృద్ధిలో ఫస్ట్ ప్రయారిటీ ఏవేవి తీసుకోవాలి దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తారు, క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అండ్ 100% మేము వాళ్ళ లెక్క ఈడ మా మంత్రి గారు ఉన్నారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెప్పి ఈడో నిధులు ఎక్కువ ఇచ్చి, ఈడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ నిధులు తక్కువ ఇచ్చి, భవిష్యత్తులో తెలుస్తుంది పరిపాలన నడుస్తూ ఉంటుంది. ఇది నేను మాట్లాడతలేదు, స్వయంగా బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యే ఆదిలాబాద్లో వేదికపై మీ వేదిక అంటే ప్రజలకే చాలా క్లియర్గా వారు మాట్లాడారు. దానికంటే ముందు నిజామాబాద్లో వాళ్ళ రాకేష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడిండు. దానికంటే ముందు బీఆర్ఎస్కి సంబంధించిన అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారు కూడా మాట్లాడారు. ఇది నేను మా వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా. బతుకమ్మ గుంట కట్టినప్పుడు కాలేరు వెంకటేష్ గారు అంగీకరించారు అంబర్పేటలో, ఆదిలాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గారు అంగీకరించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే సంబంధించి ఓల్డ్ సిటీ నిధులు కేటాయించినప్పుడు అసదుద్దీన్ అక్బరుద్దీన్ గారు వారు యాక్సెప్ట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రి, కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల నియోజకవర్గాలకు కన్ఫైన్ అయ్యి పనిచేస్తలేము. మేము వాళ్ళ లెక్క నిధులు ఏది ఇచ్చినా ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందించాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇలా నాకు కూడా అనిపిస్తుంది. ఈ రెండేళ్ల పాలనలో ప్రధాన విమర్శ మీ పైన వచ్చింది ఏంటంటే, సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు కేవలం విచారణలు కాలయాపనలు ఈ కేసులు గీసులు ఆరోపణలే తప్ప అసలు పరిపాలన లేదు, పరిపాలన గాలికి వదిలేసింది అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది, నేను ఒక ఎమ్మెల్సీని, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఇందిరా మిల్లు వస్తే నేను ఇచ్చిన లిస్ట్ రావాలని నాకు కూడా అనిపిస్తుంది. అది ఎవరికన్నా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో అసలు ఒక పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే ఎవరు లిస్ట్ రాసి పంపిస్తే అదే యాక్సెప్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థని మార్చారు. అర్హులైన ఎవరైతే నిజాయితీగా ఎవరైతే నిజంగా అర్హులైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే ఇందిరా మిల్లు రావాలని ఒక ప్రొసీజర్ తీసుకొచ్చింది. ఆ ప్రొసీజర్ డైరెక్ట్ త్రూ ఆఫీసర్స్ నిజంగా వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి నిజంగా ఆ ఏదైతే లైన్ ఉందో ఆ నిజంగా ఆ బీపీఎల్ లైన్లో నిజంగా ఆ గైడ్ లైన్స్లో వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళు ఏ పార్టీ ఎవరు చెప్పినరా అని చూడకుండా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి ఇందిరా మిల్లు అలకేట్ అవుతున్నాయి. ఇది సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం. గతంలో ఎట్లుండే, నేనే హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు ఆ పరిస్థితులు చూసినాం. ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నాడని చెప్పి అధికారికంగా అన్ని కూడా కౌశిక్ రెడ్డి చేస్తుండు. కౌశిక్ రెడ్డి చేతుల మీదుగానే ప్రతిది కూడా అవుతుంది. కౌశిక్ రెడ్డి చెప్పిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కౌశిక్ రెడ్డి చెప్పిన వాళ్ళకే ఇందిరా మిల్లు, అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే. పైలట్ ప్రాజెక్ట్గా చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిన చోట కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు చెప్పిన వాళ్ళకే దళిత బంధు వచ్చే పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఇవ్వకపోతుండే. సరే మా పార్టీ పక్కన పెట్టండి, మా పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవాలి, వాళ్ళ సొంత పార్టీ మంత్రులకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతుండే, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఇవ్వకపోతుండే. అంటే ఆ పరిస్థితి చూసి ఈ పరిస్థితిలో మాకు అయితలేదు అని మా దాంట్లో ఎవరికైనా ఒకరిద్దరికి మా చేతిలో పవర్ లేదు ఇట్లా చేస్తే రేపు పొద్దున మాకు ఇబ్బంది అవుతుంది అనే ఒకటి రెండు సందర్భాల్లో ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు సిస్టమ్ ఫాలో అవుతారు, ప్రొసీజర్ ఫాలో అవుతారు. వాళ్ళు ప్రజల బాధల్ని తీర్చాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్రజలందరూ కూడా తాపత్రయపడ్డారు, కలలు కన్నారు. ఆ ప్రతి ఒక్క ప్రజల కలల్ని తీర్చాలి. వాళ్ళు బీఆర్ఎస్లు ఉన్నారా, బీజేపీలు ఉన్నారా, ఎంఐఎంలు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీల వారిగా మేము విభజించి మా పథకాలు హుజరాబాద్ ప్రస్తావన తీసుకొచ్చు కాబట్టి అడుగుతున్నాను.
వదిలేశారా హుజరాబాద్ని, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారా? ఆల్రెడీ అక్కడ మీ సమీప అభ్యర్థినే పెట్టారు, మొన్నటి ఎన్నికల్లో కూడా మీకు అక్కడ టికెట్ ఇవ్వలేదు. అండ్ మోరోవర్ నాకు నిన్నే వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే బల్మూరు వెంకట్ అక్కడ గ్రూపుల రాజకీయాలు ఎందుకు చేయాలని చెప్పేసి హుజరాబాద్ నుంచి తప్పుకొని హైదరాబాద్లో ఎమ్మెల్సీగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. కానీ బల్మూరు వెంకట్ సంబంధించినటువంటి వ్యక్తులే సర్పంచ్గా 15-20 మంది వరకు గెలిచారని చెప్పేసి ఒక టాక్ నడుస్తోంది. వాస్తవం? హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఆ రోజు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సిఎల్పీ నాయకులుగా ఉన్న బట్టి విక్రమార్క గారు, మా జిల్లా నాయకులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు అందరూ పిలిచి పార్టీకి అక్కడ నీ అవసరం ఉంది, నువ్వు నిలబడాలి పార్టీ కోసం అంటే అది నేను అదృష్టంగా భావించిన. పార్టీ నా అవసరం ఉంది అని పార్టీ నన్ను అడిగింది అని దాన్ని నేను అదృష్టంగా భావించి ఏది ఉన్నా కూడా నేను ఏ రకంగా హుజరాబాద్ ఎన్నికల్లో పోరాటం చేసినా, ఏ రకంగా నేను కష్టపడ్డా, ఏ రకంగా నేను తిరిగినా, ఏ రకంగా నేను అక్కడ తాపత్రయపడ్డా అది ప్రజలందరూ చూసిరు. యావత్ తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా దాన్ని గమనించారు. ముఖ్యంగా మీరు కూడా ఆ రోజు అక్కడ ప్రత్యక్షంగా మీరు ఆ ఎన్నికల్లో పర్సనల్గా మీరు కూడా చూసారు కాబట్టి మీకు తెలుసు. దాని తర్వాత 3000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ గారి కంటే కూడా ఆ 2 సంవత్సరాల్లో బల్మూరి వెంకట్ నేను అక్కడ స్థానికుణ్ణి కానప్పటికీ కూడా, నేను అక్కడ పుట్టి పెరగనప్పటికీ కూడా అక్కడున్న ప్రజలకి నేను ఎన్నికల సమయంలో ప్రతి అమ్మకు ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి ఒక సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యున్నవుతా, గడప గడప తిరుగుతా, ప్రతి సమస్య తెలుసుకుంటా, మీ మధ్యలో ఉంటా ఈ 2 సంవత్సరాలను హామీ ఇచ్చిన హామీ మేరకు 2 సంవత్సరాలు ప్రతి వారంలో 4 రోజులు నేను హుజరాబాదులో ప్రతి మండలంలో ఆఫీస్ తెరుచుకొని అక్కడ ఉన్న కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకొని అక్కడ ఎవరు చనిపోయినా కూడా ఏ పార్టీ వ్యక్తులను చూడకుండా వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యునిగా నాకు తోచిన సహాయం చేస్తూ వాళ్ళ మధ్యలో ఒక కుటుంబ సభ్యునిగా 2 సంవత్సరాలు వాళ్ళ కష్టసుఖాల్లో బల్మూరి వెంకట్ అనేటోడు వాళ్ళతో ఉండి నిజంగా నాకు అది నా పుట్టినిల్లు కంటే కూడా సాన్నిహిత్యంగా నా కుటుంబ సభ్యుల లెక్క ఆ నియోజకవర్గం నాకు మనసుకు అంత దగ్గరైన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. అక్కడ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అన్న, వదినే, చెల్లె, బాబాయ్ అని చెప్పి వరుసలతోటి అక్కడ ఉన్న మా కార్యకర్తల్ని అక్కడ ఉన్న ప్రజలతోటి పిలిచే అంత సాన్నిహిత్యం నాకు ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉంది. ఈ రోజు కూడా నేను హుజరాబాద్ నియోజకవర్గ పక్కనకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఏ సందర్భమైనా, ఎవరింట్లో శుభకార్యమైనా, ఎవరింట్లో ఎవరైనా చనిపోయినా, వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కష్ట సుఖాల్లో నేను అక్కడ కాన్స్టిట్యున్సీ బాధ్య ఉన్నా, నేను ఇన్ఛార్జ్నా, నేను ఎమ్మెల్సీ అని పక్కన పెడితే నేను వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యుని అనే ఒక ఆలోచనతోటి నేను ఆ హుజరాబాద్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పనిచేయడం జరుగుతుంది. సరే పార్టీ దాని తర్వాత మొన్న నాకు ఎమ్మెల్సీ ఇచ్చి హైదరాబాద్ పరిధిలో ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ నువ్వు పని చేయాలంటే పని చేసిన. దానికంటే ముందు నేను పెద్దపల్లికి వెళ్ళి టికెట్ ఆశించిన. రేపు పొద్దున కూడా తప్పనిసరిగా అక్కడ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మా సోదరుడు ప్రణవ్ అక్కడ ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత తను కేటాయించి అక్కడ తిరుగుతుండు. కానీ దానితో పాటు పాత కాంగ్రెస్ కార్యకర్తలు, కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలక్షన్స్లో మేము నిలబడతామన్నా అంటే దీనికి గుర్తుండదు. కానీ నిలబడతా అన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పిన, నిలబడితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల లెక్కనే నిలబడాలి. మనము ఇండిపెండెంట్ లెక్క నిలబడి లేదా మనం ఇతర పార్టీలకే నిలబడితే నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆ గ్రామంలో ఉన్న నా వ్యక్తులకి నేను చెప్పను అని చెప్పినా నిలబడ్డరు. నిలబడ్డ దాంట్లో గెలిచిన 30కి 30 మంది, ఏదైతే గెలిచిన 30కి 30 మంది కాంగ్రెస్ పార్టీలున్న, కాంగ్రెస్ పార్టీ బలపరిస్తే గెలిచిన ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ వ్యక్తులే. వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తులతో పాటు బల్మూరు వ్యక్తుల బల్మూరి వెంకట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బల్మూరి వెంకట్. వ్యక్తిగతంగా బల్మూరు వెంకట్ మనుషులు హుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచారు, పార్టీ గుర్తు మీదనే గెలిచారు కావచ్చు బహుశా. శ్రీకాంత్ భాయ్, నాకు పడని వ్యక్తులు కూడా అక్కడ ఎవరైనా గెలిచినా, నాకు పడని వ్యక్తులు అంటే నాకు పడని వ్యక్తులు ఇన్ ద సెన్స్ నేను వస్తే నా దగ్గర రాక, పడని వ్యక్తులు అంటే నాకు వాళ్ళకేమి భూమి పంచాయతీ లేదు, నాకు వాళ్ళకేమి ఇంటి పంచాయతీ లేదు, నా దగ్గర రాక లేదా ఇతర కారణాలతోటి నా దగ్గర నేనంటే నచ్చనోళ్ళు కూడా పోటీ చేస్తుండ్రు. అన్న కష్టం ఉందనంటే నాతో అయింది, నేను వాళ్ళకి చేసినాను, నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాను. ఓడిపోయిన వాళ్ళతో కూడా నేను మాట్లాడి నేను ఉన్నలే మీరేం అధైర్య పడకండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాను. కేవలం దానితో పాటు ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా
ఆడున్నోళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గ సంబంధించి ఆ 2 సంవత్సరాల్లో ఏదో సందర్భంలో ఏదో విషయంలో నాతో మాట్లాడిన వ్యక్తులే. వాళ్ళందరూ కూడా సరే పార్టీలో వేరున్న బల్మూరి వెంకట్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా నన్ను ఇష్టపడతారు. మీకు సంబంధించినటువంటి అభ్యర్థుల అభిమానుల సరే ఎవరైనా కానీ గెలిచిన వాళ్ళతో రేపు పొద్దున బల్మూరి వెంకట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, సర్పంచ్లను వేదిక చేసుకొని మళ్ళీ హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీకి దిగబోతున్నారు అన్నది ఒక టాక్. కన్నా ఇదిగోండి, నేను తప్పనిసరిగా రేపు పొద్దున టికెట్ అడిగినప్పుడు హుజరాబాద్కి వెళ్ళి నాకు టికెట్ కేటాయించండి, నేను గెలిపించుకొని తీసుకొని వస్తాను 100% నేను పార్టీని అడుగుతాను. ఎందుకనంటే ఈరోజు బల్మూరి వెంకట్ మొత్తము జీవితంలో నేను ఎన్ని సాధించినా కూడా నాకు ఈరోజు కూడా నా మనసు నొప్పుకునేది నా ప్రత్యర్థులు కానీ నాకు పడనోళ్ళు కానీ నన్ను అనేది ఒకటే ఒక మాట పైన నన్ను ప్రతిసారి మాట్లాడతారు, 3000 ఓట్లు రాలేవానికి అని చెప్పాను. ఆ భారాన్ని నేను నాతో పాటు నా కోసం పనిచేసిన నా కార్యకర్తలు, హుజరాబాద్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు కూడా ఆ బాధని ఆ బరువుని మేము మోయాల్సి వస్తుంది. సో దాన్ని రేపు పొద్దున లేదు అది పరిస్థితి కాదు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను కుటుంబ సభ్యుని కంటే కూడా ఆదరించిర్రు, నన్ను నమ్మిన్రు, నా వెంట నిల్చుండ్రు అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆశతోటి తప్పనిసరిగా నేను అవకాశం ఇవ్వమని చెప్పి పార్టీని అడుగుతాను. వేరే దగ్గర టికెట్ అడిగితే నేను గెలవలేను. హుజరాబాద్లో విపరీతమైనటువంటి పోటీలోనే మీకు 3000 ఓట్లు మీరు సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు కౌశిక్ రెడ్డి, ఇటు ఈటల రాజేందర్ ఒక్క అలకతోటి బండి ఈటల మధ్య పంచాయతీతోటి ఈటల ఇంటికే హైదరాబాద్కే తరలి వచ్చారు మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా. ఈటలను తట్టుకొని నిల్చోగలుగుతారా? బల్మూరి వెంకట్ అనేటోడు కేసీఆర్ని తట్టుకొని ఆ గడిల్ని తట్టుకొని ఈటల కేసీఆర్ కలిసి ఉన్నప్పుడే వాళ్ళపైన పోరాటం చేసి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన. అన్న నాకు ఎవడు సపోర్ట్ చేసో ఎవరో నాతో నిలబడతానో నేను పాలిటిక్స్లోకి రాలే. నాతో ఉన్న నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా ఎన్ఎస్వై బృందం అందరూ నిలబడి, దానితో పాటు పార్టీలో నేను మొదటగా వచ్చినప్పుడు ఈ సిఎల్పి నాయకులు ఉన్న బట్టి విక్రమార్క గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయినాక రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరితో కూడా బల్మూరి వెంకట్ ఏ వర్గమో అంటే ఈరోజు కూడా చాలా క్లియర్ కట్గా ఈ వర్గమో అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అందరితోటి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితోటి కూడా సాన్నిహిత్యంగా దగ్గరగా ఒక అంటే నేను ఒక ఎమ్మెల్సీని ఏదో నేను నమ్మేది ఒకటే అన్న, ఎమ్మెల్సీ పదవి అనేది శాశ్వతం కాదు. కానీ ఆప్యాయత, ప్రేమానురాగాలు, సగటు కార్యకర్త కష్టం ఉందనంటే మనం నిల్చుంటారే, పొద్దున మనకు కష్టం ఉందంటే వాడు వచ్చి మనతో నిల్చుంటారని ఒకటే నినాదాన్ని నేను నమ్ముతా. నేను పదవులు ఈరోజు అధికారంలో ఉన్నాం, రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉంటాం, లేదా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రతిపక్షం చూడాల్సిందే. శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు, శాశ్వతంగా ఎవరు ప్రతిపక్షంలో ఉండరు. కానీ ఉన్నన్ని రోజులు మనము ఎటువంటి ఈగో లేకుండా, యాటిట్యూడ్ లేకుండా ప్రజలకు ఏ రకంగా మనం సమస్యలపైన పోరాటం చేయగలిగినాం, సమస్యల్ని పరిష్కరించగలిగినాం అనేది తెలుస్తుంది. దానికే హుజరాబాద్లో ఈ 2 సంవత్సరాల్లో నేను హుజరాబాద్కి 6 సార్ల కంటే ఎక్కువ నేను వెళ్ళలే. అయినా కూడా ఈ రోజు అటు కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను వస్తున్నానంటే ప్రేమతోటి, ఇష్టంతో మా అన్న వస్తుండు అని వందలాది వేలాది మంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నేను పోతే కూడా నన్ను వచ్చి పలకరించి మా ఇంటి లోపల హుజరాబాద్కి మళ్ళీ రెగ్యులర్ ట్రావెల్స్ ఉంటాయా? పోతున్నారా? స్టార్ట్ చేస్తున్నారా? 100% పోతా అన్న, ఎందుకు పోకుంటుంటా. ఇప్పుడు అక్కడ గెలిచిన వాళ్ళు, దానితో పాటు అక్కడ ఒకరిద్దరు కార్యకర్తలు కష్టంలో ఏదైతే ఉండి నాతో పాటు నిలబడ్డోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే నేను ఎందుకు పోవద్దు? అండ్ యాజ్ అ పార్టీ వ్యక్తిగా నాకు అడిగే అధికారం ఉంది. ఎవరికన్నా కూడా ఎక్కడికన్నా టికెట్ అడిగే రైట్, ఆపర్చునిటీ ఉంటుంది. దానితో పాటు రేపొద్దున కాదు ఇక్కడ నువ్వు నిలబడద్దు, ఇక్కడనే నిలబడని పార్టీ అధిష్టానము, పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ విధేయుడు బల్మూరి వెంకట్. నాకు టికెట్ రానప్పుడు కూడా ఏ చిన్న విమర్శ నేను చేయలేదన్న, ఎవరిపైన కూడా నేను మాట్లాడలేదు. అండ్ ఇతరులకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తిని గెలిపించండి అని చెప్పి స్వయాన ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారితో హెలికాప్టర్లో వెళ్ళి వేదిక పైకి వెళ్ళి చెప్పిన, ప్రణవ్ని గెలిపించండి అని చెప్పని. నా టార్గెట్, నా లక్ష్యం ఒకటే, హుజరాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. హుజరాబాద్ గడ్డ ఎక్కడైతే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లు వచ్చినాయని చెప్పి ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు పదే మాట్లాడుతున్నారు. అదే హుజరాబాద్ లో 30,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒక లక్ష్యం ఉంది. తప్పనిసరిగా అది నేను క్యాండిడేట్ అయితేనా, ఇంకొక వ్యక్తిని గెలిపిస్తానా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ తప్పనిసరిగా హుజరాబాద్ గడ్డ పైన రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా మటుకు తప్పనిసరిగా ఎగరేసే తీరుతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఎమోషన్ క్యారీ అయింది. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, రైతు బరు, దళిత బంధు విషయమే కావచ్చు, అందులో ప్యాకేజీలు కావచ్చు, ఎమ్మెల్యేల అవినీతులని, రకరకాల కబ్జాలని, రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి. వాటిని
మీరు బేస్ చేసుకొని ఎన్నికలకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఆ రోజు అశోక్ నగర్లో జరిగినటువంటి విద్యార్థి ఇన్సిడెంట్ కానీ, రాహుల్ గాంధీ వచ్చారు, ప్రవళిక ఇన్సిడెంట్ కానీ, ఇన్ని ఇన్సిడెంట్స్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు చేసింది. బట్ వాటిని ఇప్పుడు ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? కేటీఆర్ సంబంధించినటువంటి చిన్న రోడ్ షోకి సంబంధించి, ఈ రేస్ సంబంధించినటువంటి విషయంలోనే అరెస్ట్ చేయలేకపోతుందంటే కేటీఆర్ని టచ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదా? ఏ ఇష్యూనన్నా కూడా నిజంగా కక్షపూరితంగా ప్రూవ్ చేసి జైల్లో పెట్టాలంటే అది పెద్ద విషయం కాదు అధికారంలో ఉన్న వాళ్ళకి. సరే, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళంతా విపరీతంగా ఇబ్బంది పట్టి, ఎందుకంటే నేను ద మోస్ట్ సఫర్డ్ పర్సన్ ఆ 10 yearsలో, అంటే అన్ని రకాలుగా. నా పైన 88 కేసులు ఉన్నాయి. 88 మళ్ళీ ఏదో కొత్త పాతే చెక్ చేస్తే 88 కేసెస్ ఉండే. దానితో పాటు భౌతికంగా దాడులు, ఇబ్బంది పడి హాస్పిటల్ పాలే, అన్ని విధాలుగా. అంటే ఈరోజు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నాకు తెలుసు హెల్త్ పరంగా. ఆ 10 years పడ్డ ఇబ్బందికి ఈరోజు ఏమవుతుంది, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినా ఒకటే కనబడుతుంది. ఈ ఎమ్మెల్సీ అయినాక నాకు హెల్త్ పరంగా నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, అది నాకు నా కుటుంబ సభ్యులకి రోజు నాతో తిరిగేటోళ్ళకి తెలుస్తుంది. అవన్నీ బయట కనబడేది ఏంటి, ఎమ్మెల్సీ అనే పదవి ఒకటే కనబడుతుంది. అండ్ నిజంగా ఇప్పుడు అదే విషయంలో మీరు అన్నట్టు నిజంగా వాళ్ళని ప్రూవ్ చేయాలి, వాళ్ళని లోపల వేసేయాలి, ఎన్ని ఇబ్బంది పెట్టారో నాకు కూడా ఉంటుంది కోపం. వాడు మనల్ని కొట్టిండు ఇది అని. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు, అవర్ ప్రయారిటీ వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేయాలనేది మన ప్రయారిటీ కాదు. సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారంగా 100% తప్పు చేసినోడు వ్యవస్థని తన పను తాను చేసుకొని ఇద్దాము. తప్పనిసరిగా ఇయ్యాల కాకపోయినా ఒక నెల ఆలస్యమైన వాడు చేసిన తప్పులు అఫీషియల్గా న్యాయస్థానంలో ప్రూవ్ అయితే వాడు కటకటల్లోకి పోతాడు. మనం దానిపైన ఫోకస్ పెట్టి ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల మధ్యలో మనం లేక మనం కక్షపూరితంగా ఇది చేస్తే మనము ప్రజలకి మోసం చేసిన వాళ్ళం అవుతాము. ప్రజలు మనల్ని ఓట్లేసి గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది. మీరు ఒక్క ఈ కార్ రేస్ని బేస్ చేసుకునే కేటీఆర్ని అరెస్ట్ చేస్తామన్న దాకా తీసుకెళ్లిపోయారు. ఈ రాత్రికో రేపు అరెస్ట్ చేస్తామని, ఇక అరెస్ట్ అవుతారన్నటువంటి పరిస్థితి లేదు, ప్రూవ్ చేయలేకపోతున్నారు. పాయింట్ నెంబర్ 1. అండ్ అనదర్ పాయింట్, మీరు అందాల పోటీల ఖర్చులు పెడుతున్నారు, ఎవరికి ఉపయోగం? ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మీరు మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, ఒక ప్రైవేట్ ఈవెంట్ చేసినట్టు చేస్తున్నారు. 100 కోట్ల సింగరేణి డబ్బులు కూడా దీంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. మరి మీరు చేస్తున్న దుర్వినియోగం కాదా అన్నది కూడా ప్రశ్నే. శ్రీకాంత్ భాయ్ సోయి లేకుండా, అవగాహన లేకుండా, తెలివి లేకుండా వాళ్ళు మాట్లాడుతారు. మెస్సీ ఈవెంట్ ఒక ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసింది అనేది, ఒక ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసారు అనేది చాలా క్లియర్గా తెలుసు. మెస్సీకి సింగరేణి డబ్బులు మరలించలేదు, అదే డైరెక్ట్ తీసుకొచ్చింది శతత్రు దత్తా అనేటోడు. దాన్ని మెస్సీ ఈవెంట్కి సంబంధించి మెయిన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ టాకీస్ అనేటోళ్ళు తీసుకుని, హైదరాబాద్ టాకీస్ అనేటోళ్ళు తీసుకున్న దానికి బ్రాండింగ్ కోసము ఎన్ని ఇచ్చినామో 100 కోట్ల 10 కోట్ల ఎన్ని ఇచ్చారో అన్ని అఫీషియల్గా లెక్కలతో సహా అన్ని బయటకు వస్తే అన్నిటిపైన కూడా స్పష్టంగా మేము మాట్లాడడం జరుగుతుంది. అంటే ఏది ప్రొసీజర్ ప్రకారం ఏందో క్లియర్గా మేము వాటి సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్ రేసింగ్లో చాలా క్లియర్గా కేటీఆర్ నేనే చేసిన, నేనే ఇయ్యమన్నా, నేను కావాలని చేసిన అని తను అహంకారంతో స్వయంగా తానే అంగీకరించాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కంటే న్యాయస్థానాలు, కోర్టులు వేసే శిక్షలు పెద్దవి కాదు. ఆయన ఒక అహంకారము, ఆయన మాట్లాడిన మాటలకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పించారు. దాని తర్వాత ఇది కూడా జరుగుతుంది, రేపో మాపో ఇది కూడా జరుగుతుంది. అండ్ మేము చేసేటి ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నామా లేదా, సిస్టమ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా, అవన్నిటినీ కూడా ఎవిడెన్స్ పరంగా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మాట్లాడేది ఎవరండి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వల్ల మేము తప్పు చేస్తామని మాట్లాడేది వాళ్ళ అనేది. హిల్ట్ పాలసీ తీసుకొని వస్తే హిల్ట్ పాలసీ గురించి వాళ్ళు మాట్లాడతారు. సిరీస్కి ఏ రకంగా భూమిలో అంటగట్టిరో మనం చూడలేదా? ఏ రకంగా చెరువులని కబ్జా చేసిరో మనం చూడలేదా? ఈరోజు నిజంగా హైడ్రా కొన్ని జాగలు వెళ్ళి కూలగొడుతుంటే, హైడ్రా కొన్ని ఇబ్బందులు చేస్తుంటే అక్రమ పర్మిషన్లు ఇచ్చింది ఎవరండి? సరే, ఈరోజు సామాన్యమైన ప్రజలు కొంతమంది కొనుక్కుండ్రు, అంటే ఇల్లీగల్ దగ్గర వాళ్ళు కొన్నారు కాబట్టి హైడ్రా అయింది, వెళ్ళి దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. ఇల్లీగల్ కాడ పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? దానికి ఆ రోజు డబ్బులు తీసుకున్నది ఎవరు? ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇస్తే మూడు కూలగొడుతున్నారు హైడ్రా తోటి. కానీ కనీసం వాళ్ళకు నివాసానికి కూడా ఏమాత్రం ఇల్లు కేటాయించకుండా పేదల గుడిసెలు కూడా కూలగొడుతున్నారు. శ్రీకాంత్ గారు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఇల్లీగల్గా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెరువులో బిల్డింగ్ కడుతుంది. తెలుసు రేపొద్దున స్టెబిలిటీ పరంగా ఆ బిల్డింగ్ నిలిచోదు, రేపొద్దున ఏదన్నా అయితే ఆ బిల్డింగ్ కూలిపోతుందని తెలుసు. ఆడ కామన్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్ అందులో ఫ్లాట్స్ కొన్నారు. ఏం చేయాలి మీరు చెప్పండి నాకు? పార్టీ టు పార్టీ చూడొద్దు, ప్రభుత్వం టు ప్రభుత్వం చూడాలి. మరి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికారులు ఎందుకు క్రిమినల్ చర్యలు పెడతా ఉన్నారు? ఒక అధికారి పైన క్రిమినల్ చర్యలు పెట్టారు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆఫీసర్స్ని మీరు మొన్నటికెళ్ళి చూసుకుంటే ఏసీబీ రైడ్లు ప్రభుత్వంలో ఉన్న ఎంతమంది అధికారుల పైన అయినాయి,
రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎంతమంది అధికారులపైన అయినాయి, సర్వే డిపార్ట్మెంట్ ఎంతమంది అధికారులపైన అయినాయి, మీరు క్లియర్గా నెంబర్స్తో సహా చెక్ చేయండి. ప్రతిరోజు ఏసీబీ రేట్స్ అవుతున్నాయి, పట్టుకుంటుర్రు, ఆల్ డిపార్ట్మెంట్స్ని పట్టుకుంటున్నారు. ఈరోజు నిజంగా కూడా ఏదైనా పైరవీకారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే అధికారి వీని కలవనికి భయపడే పరిస్థితి ఉంది. నిజమా కాదా ఇది వాస్తవమా కాదా? మరి ఈరోజు ఏసీబీకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అధికారులందరికీ కూడా ఏదైతే సంబంధించి భయాన్ని సృష్టించింది రేవంత్ రెడ్డి గారా కాదా, కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? ఈరోజు ఎవరినైనా మీరు అడగండి, ఆ పరిస్థితి తీసుకొచ్చిర్రా లేదా? ఓవర్ నైట్ యూ కాంట్ డూ. మీరు అనేది అన్నీ అయిపోవాలి, ఒక రాత్రి అన్నీ అయిపోవాలి, అన్ని చేయాలంటే అట్లా ఉండదండి. వ్యవస్థ 10 years సృష్టించిన సమస్యల్ని పరిష్కరించాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ముఖ్యమంత్రి గారు అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుండ్రు. వీళ్ళ లెక్క ఫార్మ్ హౌస్లో వండుకొని షికార్లకి పోయి, టూర్లకి పోయి, ఆంధ్రప్రదేశ్కి పోయి లొట్టలు వేసుకుంటూ రొయ్యల పులుసు తిని ఆంధ్రప్రదేశ్కి ఇది ఇస్తాం అది ఇస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారు. బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోతే 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తాము అనే దానిపైన చేసిన పోరాటానికి ఈరోజు మీరు గ్రామీణ ప్రాంతంలో 60% పైచీలకు సర్పంచ్లు బీసీలు గెలిచారు. మీరు చెక్ చేసుకోండి. 60% బీసీలు గెలిచారు. ఓకే, డన్, ఒప్పుకుంటాను నేను. ఎంతమంది ఏంటి ఎక్కడెక్కడనే పూర్తి రిపోర్ట్ తీసుకుందాం. బట్ వాట్ ఐమ్ సేయింగ్, మీరు బీసీల విషయంలో 42% అన్న విషయంలో సర్పంచ్ ఎన్నికల్ని దాటేశారు. దాంట్లో కూడా బీసీల నుంచి వచ్చినటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే కేవలం 17% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచారా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు గెలిచారా? నేను ఇప్పుడు రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయి. శ్రీకాంత్ గారు, మా పార్టీ తరఫుకెళ్ళి 60% సర్పంచ్ బలపరిచిన అభ్యర్థులు, మోర్ దెన్ 60% ఆర్ బీసీ క్యాండిడేట్స్. జనరల్ స్థానాలలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఈరోజు బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ కోసము కాంగ్రెస్ పార్టీ కొట్లాడి కేంద్ర పరిధిలో ఉంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మా పార్టీ ఎంపీలు, మా పార్టీ మంత్రులు తెలంగాణ రాష్ట్రం కోసం, మా పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పైన ఆ రోజు స్వరం వినిపించిర్రా, వినిపించలేదా? కొట్లాడినరా, కొట్లాడలేదా? పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ పెప్పర్ స్ప్రే ఆ రోజు పార్లమెంట్లో ఎవరి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే పడ్డది? శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి మంత్రి పదవులను వెంకటరెడ్డి గారు త్యాగం చేస్తే శ్రీధర్ బాబు గారు మంత్రి పదవిని కూడా నేను విడిచిపెడతా తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి వారు మాట్లాడినరా, మాట్లాడలేదా? కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీకి వెళ్ళి బయటికి వచ్చేస్తామని చెప్పి పార్టీకి వెళ్ళి బయటికి వచ్చి కూడా కొట్లాడిన పరిస్థితి ఉందా లేదా? ఆ రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా కొట్లాడినరా, కొట్లాడలేదా? సొంత పార్టీ ముఖ్యమంత్రి పైన మీరు కరీంనగర్ జిల్లాకు వస్తే అడ్డుకుంటామని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు మాట్లాడినరు. అంటే ఆ స్టాండ్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము సొంత పార్టీ పైన స్వరం వినిపించి ఇట్టకేళ్ళకి సోనియా గాంధీ గారిని, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి వాస్తవాలు చెప్పి జైపాల్ రెడ్డి గారు, పెద్దలు అందరూ కూడా, జానారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని చేసినామా, చేయలేదా? మరి ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఆ సో ఎందుకు లేదు? బీసీల ఓట్లు అందరికీ కావాలి కదా. బీసీల ఓట్లు అందరికి కావాలి. ఈవెన్ మీరైనా కానీ భారతీయ జనతా పార్టీ అయినా కానీ అందరికీ ఒక మాట ఏంటంటే బీసీలు కొట్లాడాల్సింది వెంకట గారు, మీకు తెలుసు, నాకు తెలుసు, కొట్లాడాల్సింది జీవోలతో కాదు, జీవోలతో రిజర్వేషన్ రావు, పార్లమెంట్ లో కొట్లాడాలి, సవరణ జరగాలి, చట్ట సవరణ, రాజ్యాంగ సవరణ జరిగితే రిజర్వేషన్లు వస్తాయన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. శ్రీకాంత్ గారు, రాజ్యాంగ సవరణ గురించి రాహుల్ గాంధీ గారు బీసీలకి రిజర్వేషన్ ఇప్పించాలని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దానిపైన ఈ యొక్క ఇష్యూని భారతదేశ వ్యాప్తంగా ప్రారంభించింది రాహుల్ గాంధీ గారు. ఈ ఇష్యూని భారతదేశ వ్యాప్తంగా జిస్కి ఉత్ని భాగ్యదారి, ఉత్ని హిస్సదారి అని ఒక నినాదం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. ఇది వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ ప్రతి ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదం ఇదే. ప్రతి ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడేది ఇదే. అండ్ బీసీల కోసం పార్లమెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు మొన్న కూడా పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, ఈ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని. ఒక్క భారతీయ జనతా పార్టీ ఎంపీని చెప్పండి. ఆఖరికి మేము ఇది కూడా చెప్పినాం, బీజేపీ పార్టీ ఎంపీలు మీరు రండి, కలిసి పోదాము, మాకు ప్రధానమంత్రి గారిని కలుద్దాము, ఇక్కడ గవర్నర్ గారి దగ్గరికి వెళ్దాము, ప్రెసిడెంట్ గారిని కలుద్దాము, కల్పించి బీసీలకు మనం ఇక్కడ మొత్తం సెన్సెస్ కూడా చేసినాము, మొదట 42% ఇప్పించుకున్నాము, మీరే క్రెడిట్ తీసుకోండి. కానీ వాళ్ళు ఏమంటారు? మీరు హామీ ఇచ్చారు, మీరు కదా కామారెడ్డి డిక్లరేషన్ చేసారు, మీరు చూసుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు, రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు.
వెంకట్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వెంకట్ గారు, మాట్లాడమండి. నేను మీ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి రెజల్యూషన్స్ ఏవైతున్నాయో మీరు దాంట్లో బీహార్లో చెప్పినటువంటి పాయింట్ అక్కడ ఏం చెప్పారు మీరంటే సిడబ్ల్యూసి అప్రిషియేట్స్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ బోల్డ్లీ బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రిజర్వ్ 42% ఆఫ్ లోకల్ బాడీ సీట్స్ ఫర్ ఓబీసీస్. ఇది మీరు ఒప్పేసుకున్నారు, ఇచ్చేసామని చెప్పేసి, కానీ ఇది ఇంకా కోర్టుల్లోనే కొట్లాడుతున్నారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు. ఇది అధికారికంగా మీరు సిడబ్ల్యూసి సమావేశంలో ఇచ్చినటువంటి రిజల్యూషన్. మీరు 42% రిజర్వేషన్ చూపించాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది క్యాస్ట్ సెన్సస్. న్యాయస్థానంలో మీ పోరాటం చేయాలన్నా, ఆర్డినెన్స్ ఇవ్వాలన్నా, బిల్లు పెట్టాలన్నా, క్యాబినెట్ అప్రూవల్ చేయాలన్నా కావాల్సింది లెక్కలు. ఆ లెక్కలన్నీ ఉండి ఆ లెక్కలన్నీ చూపించి అవన్నిటినీ తీసుకొని వెళ్ళి ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా అవన్నీ చేసినాం కాబట్టి, ఆ రకంగా పరిస్థితి తీసుకొచ్చినాం కాబట్టి, తర్వాత మొన్న క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా మాట మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సినవన్నీ కూడా చేశారు. మొదట కాకముందు మీరు ఆర్డినెన్స్ తీసుకురావచ్చని ప్రతిపక్షాలు మాట్లాడారు. చెప్పినాక నిజంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. దాని తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అన్నారు, పెట్టి క్యాబినెట్ అప్రూవల్ చేసినాం. తర్వాత గవర్నర్కి పంపమన్నారు, దాని తర్వాత గవర్నర్కి పంపినాం. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపమన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినాం. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ వాట్ వీ కెన్ డూ, వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. వీఆర్ నాట్ సేయింగ్ మిగతాది మేము చేసేసినాం అయిపోయిందని అంటే. ఈ రోజటి కూడా వీ స్టిక్ టు అవర్ స్టాండ్. ఈ రోజటి కూడా మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉన్నాము. కానీ మేము ఇచ్చినాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి పొలిటికల్గా దాన్ని పొలిటిసైజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ దానికి కావాలని చెప్పి కాలంలో మీరు బీజేపీని కార్నర్ చేయాలంటే ప్రతిపక్ష ఎంపీలు అంతా కానీ ఒక ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కేంద్రంలో ఉంది, పార్లమెంట్ లో అవకాశం ఉంది. దట్ ఆల్సో దే డూ, దట్ ఆల్సో విల్ డూ. అది కూడా చేస్తాము, అది కూడా తప్పనిసరి. ఒకవేళ కోర్టుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కండక్ట్ చేయట్లేదు అన్నారు. రేపొద్దున ప్రైవేట్ బిల్ పెడతారా? ఆ బేసిస్ లో ఎన్నికలు తీసుకొస్తారా? దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, మా పీసీసీ అధ్యక్షులు దాన్ని ఏం చేస్తారు, ఏ రకంగా ఫైట్ చేస్తారు వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పనిసరిగా ఇవాళనే ఫైట్ చేస్తాం, తేనీకే తాపత్రయపడుతున్నాం, తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే శ్రీకాంత్ గారు కొన్ని క్యాస్ట్లు మన దగ్గర బీసీ ఉంటాయి, పక్క రాష్ట్రంలో ఫార్వర్డ్ క్లాస్లు ఉంటాయి. ఇక్కడ ఫార్వర్డ్ క్లాస్లు ఉన్నది, పక్క రాష్ట్రంలో బీసీగా ఉంటుంది. సో ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అంటే కొన్ని కులాలకి సంబంధించింది కాదు, ఇది వేరీ అవుతుంది. కాకపోతే ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రకారంగా ఎవరికి ఎంత పాపులేషన్ ఉంటే ఆ రకంగా వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి, ఆ రకంగా వాళ్ళకి అవకాశాలు రావాలనేది మనం తీసుకున్న ఒక స్టాండ్. అండ్ ఆ స్టాండ్కి రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దాకా, మహేష్ కుమార్ గౌడ్ గారి దాకా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మా కింది స్థాయిలో ఉన్న మా సర్పంచ్ల వరకు మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. రేపు పొద్దున కూడా దీన్ని ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక విషయంలోనే మేము ఆల్రెడీ ఎలక్షన్స్ అనౌన్స్ కూడా చేసినాం. మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి కొంతమంది దాన్ని ఏ రకంగా అడ్డుకున్నారో కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ దాని ప్రకారంగా ఆగడం జరిగింది. లేదా ఆల్రెడీ వీ హ్యావ్ ప్రిపేర్డ్ యాజ్ పర్ దట్ రిజర్వేషన్. ఎంపీటీసీ జెడ్పీటీసీ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ లిస్ట్ ప్రకటించినాము, ఏ గ్రామాలు ఎంపీటీసీ ఏది రిజర్వ్డ్ ఆ రకంగానే ప్రకటించినాం. రేపు పొద్దున అదేమన్నా అయినా కూడా ఆ ప్రకటించిన రిజర్వేషన్స్ ప్రకారంగా మా పార్టీ తరఫున బీసీ ఉన్న చోట బీసీ అభ్యర్థులకి అవకాశం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా మా పీసీసీ అధ్యక్షులు ఒక బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ముఖ్యమంత్రి గారు పార్టీ తరఫున పోతాం అంటున్నారు. 100% ఇస్తాం. అంటే కోర్టు తరఫున ఎందుకనంటే కానీ పార్టీ పరంగా ఇస్తే బీసీ సంఘాలు ఒప్పుకోవు, బీసీ నాయకులు ఒప్పుకోరు. మాకు చట్టపరంగానే రావాలి, అవకాశాలు ఉపయోగించుకోవాలి కేంద్రంలో. నేను చాలా క్లియర్గా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతి నాయకులు పార్టీ కండువాలు పక్కన పెట్టి బీసీలకి రిజర్వేషన్ 42% ఇప్పించడంలో అందరితోటి కలిసి నడవనీకి, కలిసి రానీకి అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము. మా చిత్తశుద్ధి మేము స్టాండ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులది ఏ రకంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చూసిండ్రు. భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా నిజంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధే ఉంటే, నేను రికార్డు చెప్తున్నా, మేము ఏదైతే బీసీ నాయకులుగా సంకలు గుద్దుకునే, మేము బీసీల పక్షపాతిగా సంకలు గుద్దుకునే బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే, ఈటల రాజేందర్ గారు మీరు ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా మీరున్నారు, మీ గలాన్ని మీరు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తీసుకొని రండి. ఇది పార్టీలకు కాదు, తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
తమిళనాడులో ఇంప్లిమెంట్ అయిందంటే ఆ రోజు పార్టీలందరూ కూడా పార్టీలు పక్కన పెట్టి తమిళనాడు ప్రజల కోసం అందరూ కూడా పోరాటం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు విషయంలో జల్లికట్టుని బ్యాన్ చేస్తారనంటే అన్ని పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే, కాంగ్రెస్ ఆడ దగ్గర 15 చిన్న చిన్న పార్టీలు ఉంటాయి. అందరు ఏకదాటిపైకి వచ్చి సింగిల్ స్టాండ్ తీసుకోండ్రు. మరి తమిళనాడులో తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు తీసుకుంటలేరు? శ్రీకాంత్ గారు ముఖ్యమంత్రి గారు 3 సార్లు ఆహ్వానించారు. శ్రీకాంత్ గారు 3 times ఆహ్వానించారు. ఢిల్లీకి తీసుకెళ్ళండి. జంతర్ మంతర్ దగ్గర చేసినప్పుడు అందరినీ కిషన్ రెడ్డి పిలవట్లేదని చెప్పేసి వాళ్ళే అంటున్నారు కదా. అధికారికంగా కిషన్ రెడ్డి గారిని కలిసి మా మంత్రులు కలిసి రండి అని చెప్పి ఆహ్వానించారు. అధికారికంగా మీడియా ముఖంగా ప్రెస్ కంటే ఇంకా అధికారికంగా ఏముంటుందండి పిలుపు? మీడియా ముఖంగా ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు రండి రేపు పొద్దున కిషన్ రెడ్డి గారు అంటే కాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళలేరు రాలేదని వాళ్ళు అబద్ధం చెప్తారని ఓపెన్గా చెప్పిండ్రు. ఏది మీరు రండి సెక్రటేరియట్కి అందరం కూర్చొని దీనిపైన డిస్కస్ చేద్దామని చెప్పి కూడా పిలవడం జరిగింది. అయినా కూడా దే డిడ్ంట్ టర్న్ అప్. వాళ్ళు రాలేదు. ఎందుకు వస్తలేరు అంటే బీసీల ఓట్లు వద్దా? బీసీల పట్ల చిత్తశుద్ధి లేదా? ఈరోజు బీసీలు కూడా దాన్ని నమ్ముతుండ్రండి. బీసీ సమాజం కూడా నమ్మింది కాబట్టి ఈరోజు బీసీ సమాజము 80% మంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు గ్రామీణ ప్రాంతాల్లో. లేకపోతే అంత రిజల్ట్ రాదు. మీరు అన్నట్టు నిజంగా బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీసీలు అనుకునింటే ఈరోజు అంత రిజల్ట్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటోళ్ళు కాదు. తెలంగాణలో 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోమని చెప్పేసి మీరు అన్నారు. గ్రామ పంచాయతీ వదిలేద్దాం, స్థానిక సంస్థలకు పోయేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితి ఉందా? మళ్ళీ పార్టీ పరంగా అంటారా? పార్టీ పరంగా శ్రీకాంత్ గారు పరిస్థితి ఎలక్షన్స్ పెట్టకపోతే రావాల్సిన కేంద్రానికి వెళ్ళి నిధులు ఏమేమి ఇబ్బందులు అయితే ఏవేవైతాయో నాకంటే బాగా మీకు తెలుసు. సో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని జాగాలలో బీసీ అభ్యర్థులను పెట్టినా ఆడ అప్పర్ క్యాస్ట్లని పెట్టి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించారో కూడా 2-3 జాగాలలో ములుగు 2-3 జాగాలలో మీరు చూడొచ్చు. మేము ఇవ్వాలని ఒక పట్టుదలతోటి మేము అక్కడ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తామని చెప్పి బీసీ బిడ్డకి మేము అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళు ఆడ ఒక అప్పర్ క్యాస్ట్ వ్యక్తిని పెట్టి అక్కడ ఒక బీసీ బిడ్డను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కొన్ని జాగాలో గెలిచారు, కొన్ని జాగాలలో ఓడిపోయారు. అట్లా కూడా వాళ్ళకు 2-3% అడిషనల్గా వారు గెలుచుకోరు వాళ్ళకున్న ధనబలాన్ని వాళ్ళపైన ప్రదర్శించి. అయినా కూడా మేము కట్టుబడి ఉన్నాము. ఇప్పటికి కూడా మేము దాన్ని ఇప్పించాలి, ఇవ్వాలి రిజర్వేషన్ అనే మా ముఖ్యమంత్రి గారు, మా పీసీసీ అధ్యక్షులు, మా డిప్యూటీ సీఎం భట్టి గారు, మా మంత్రులు అందరూ కూడా తపన పడుతుండ్రు, తాపత్రయపడుతుండ్రు. ఆ రకంగా ఇవ్వాలని చెప్పి ముందు సర్పంచ్ కండక్ట్ చేసి సరే అది రిజర్వేషన్ ఇచ్చినాక చేయాలనే దాన్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానిపైన కూడా నెక్స్ట్ క్యాబినెట్లో పెట్టి అందరూ చర్చించి మాట్లాడి డిస్కస్ చేసి దే విల్ టేక్ అన్ ఒపీనియన్. 100% బీసీలకి లాభం చేకూర్చే విధంగా వాళ్ళు లాభపడే విధంగానే ప్రభుత్వ డెసిషన్ అనేది ఉంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీ కొంత ఏమైనా కన్ఫ్యూజన్లో ఉందా? కాంగ్రెస్ పార్టీకి పరిపాలించడం కొత్త ఏం కాదు. బట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మిస్ అవుతుంది? ఎందుకు మంత్రుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? ఎందుకు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు? కరీంనగర్ జిల్లాలో మంత్రుల విషయం అయితేనేవి, వరంగల్ జిల్లాలో మంత్రుల విషయం అయితేనేవి ఒకరికొకరికి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఈవెన్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా కనీసం మాకు ₹1,00,000 కూడా అందలేనటువంటి పరిస్థితి ఉందంటారు. చాలా విమర్శలు ఒక్కొక్కటి నేను చెప్తే కనుక యూనివర్సిటీ సమస్యలు అట్లనే ఉన్నాయి, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు, హైడ్రా మీద విమర్శలు వచ్చాయి, మూసీ మీద విమర్శలు వచ్చాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అసలు ఏం చేస్తారన్నది కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇట్లా ఒక్కొక్కటి చాలా అంశాలు. మీరు చెప్పిన ప్రతి ఇష్యూ పైన క్లారిటీగా గవర్నమెంట్ సమాధానం ఇచ్చింది. ప్రతి ఇష్యూ పైన కూడా గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒక సందర్భంలో కాదు, 10 సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది. కాబట్టి క్లారిటీ ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది, కన్ఫ్యూజన్ లో ఉన్నారా అనేది ప్రశ్న. గవర్నమెంట్ పైన ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేదే ప్రభుత్వం. సమాధానం చెప్పకుండా అంటే మీరు 10 years ఆ గవర్నమెంట్లో సమాధానాలు రాలే కాబట్టి చెప్పలే కాబట్టి బహుశా ప్రభుత్వం అంటే అట్లనే ఉంటుందని చెప్పి మనకు ఒక మైండ్ సెట్ డెవలప్ అయింది. కానీ గవర్నమెంట్ డ్యూటీ అది. ప్రతిపక్షాలు కానీ ఎవరు విమర్శించినా దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపైన ఉంటుంది. క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకంటే ప్రజలకి మేము జవాబుదారీతనము అండ్ మేము జవాబు చెప్తున్నాము. ఆ జవాబు చెప్పదాన్ని మీరు క్లారిటీ మిస్ అయిందని చెప్పి మాట్లాడితే దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. అండ్ మీరు అన్నట్టు వ్యక్తిగతంగా ఒకరిద్దరికి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. మేము ప్రజాస్వామ్యము బతకాలని చెప్పి కోరుకుంటాం. ఆ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు ఏదైనా ఇబ్బందులైనా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉంటారు. దాన్ని కూడా మేము తప్పు పట్టాము. ఎందుకంటే ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునేటోళ్ళం, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళు చెప్తారు. పార్టీ పరంగా ఏదైనా ఉన్నా ఆ రకంగా మాట్లాడొద్దని పార్టీ
మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అధ్యక్షులు వారికి వివరిస్తారు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కూడా పిలుచుకొని మాట్లాడతారు. దిస్ ఇస్ సిస్టమ్. దాన్ని మీరు క్లారిటీ లేదంటే ముఖ్యమంత్రి గారికి ఎంత క్లారిటీ ఉందో ముఖ్యమంత్రి గారి పనితీరు చూస్తుంటే ఈరోజు చాలా స్పష్టంగా అందరికి కూడా క్లియర్గా కనబడుతుంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ మీద క్లారిటీ ఉంది తప్ప రియాలిటీ మొదట వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ పైన క్లారిటీ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి మాట్లాడతారు వీళ్ళే. ఈరోజు రియల్ ఎస్టేట్ పైన భూములు 100 కోట్లకి వాళ్ళకంటే ఎక్కువ ఆక్షన్కి భూమి అమ్ముడు పోతే రియల్ ఎస్టేట్ పైన క్లారిటీ ఉందని మాట్లాడతారు. ముందేమో మాకే పెద్ద ఇంగ్లీష్ పీస్ వచ్చు, మాకంటే పెద్ద మాట్లాడేటోడు లేడు అని అంటే దానికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అసెంబ్లీలో ఎగ్జాంపుల్ చెప్పారు. ఏదైతే స్పీకింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు, నాలెడ్జ్ కూడా ఉండాలి, కేవలం మాట్లాడగలిగితే సరిపోదు, తెలివి కూడా ఉండాలి అని చెప్పి. తెలివి ఉన్నోనికి కొంతమందికి మాట్లాడడానికి రాదు కావచ్చు. అయినా కూడా ఈరోజు శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకి తీసుకొస్తారు, ఏ రకంగా ఇన్వెస్టర్స్ వస్తారు, ఏ రకంగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మనకు కనబడుతున్నాయి. గ్రౌండ్ అవుతాయని డౌట్. ఎందుకంటే మీరు గతంలో దావోస్ పర్యటన పోయినప్పుడు కూడా శ్రీకాంత్ గారు 1,42,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చాం అంటే గ్రౌండ్ అయింది కేవలం 10-12 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి. ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్. You can't expect in 1 year to entire all the investments to ground. నేను అదే అంటున్నా. అంటే 1,50,000 కోట్లు అంటే 12,000 అయితే ఇప్పుడు 5 లక్షల కోట్లలో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 50,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12,000 కాదు, మీకు ఇమీడియట్ స్టార్ట్ అయిన రోజే 30,000 గ్రౌండ్ అయినాయి చెప్పిన రోజు. దాని తర్వాత ఏదన్నా కూడా ప్రొసీజర్ వాళ్ళకి అలొకేషన్స్ కానీ ప్రొసీజర్ కానీ సిస్టమ్ ప్రకారంగా అవన్నీ చేసేది ఉంటుంది. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు తీసుకొని వచ్చిన నిధులు కేటాయిస్తాము, మొదట లేక్స్ అన్నిటిని కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2017 అనుకుంటా ఇరిగేషన్ కోఆర్డినేట్స్ని చేంజ్ చేసి అసలు లేక్స్ ఎన్ని ఉన్నాయి, లేక్స్ని పునర్జీవం చేయాలి లేక్స్ అన్నిటిని కూడా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసి లెక్క చెప్పిన ప్రతి లేక్ పక్కన దాన్ని వాకింగ్ ట్రాక్ వేస్తున్నామని చెప్పి FTL జోన్ని బఫర్ జోన్ చేసారు, బఫర్ జోన్ని నార్మల్ జోన్ చేసారు, ఆ నార్మల్ జోన్లో హై రైజ్ బిల్డింగ్ కట్టారు. ఆ లేక్లన్నీ కూడా కేవలం ఆ కమ్యూనిటీ ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కి ఆ లేక్ అన్నట్టు అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చెరువులన్నీ అదే పరిస్థితి ఉన్నాయి. మీరు ప్రతి కమ్యూనిటీ అవుటర్ రింగ్ రోడ్ చూసుకోరు. వాసవి ఉంది, వంశీరామ్ ఉంది, ఫినిక్స్ ఉంది, ఆ ప్రణవ కన్స్ట్రక్షన్స్, పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతున్న ఒక 10-12 కన్స్ట్రక్షన్స్ లేఅవుట్లు అన్నీ చూడండి మీరు. పెద్దపోలే నియోపోలీస్ దగ్గర ఇవన్నీ ఆడున్న చెరువులన్నీ కూడా కమ్యూనిటీ గొడగట్టేసుకుంది. ఆ చెరువులు కేవలము వాని బ్రౌచర్లో కూడా ప్రైవేట్ లేక్ అని చెప్పి బ్రోచర్లలో వేసుకుంటారు. నిన్ననే అదొక విషయం కూడా కవిత గారు ప్రణీత కన్స్ట్రక్షన్స్ ఏదో కన్స్ట్రక్షన్స్ది తను కూడా చూపించింది ఏ రకంగా ఎంత ఆక్రమించిండ్రు. అంటే వాళ్ళన్నీ అడ్డగోలుగా చేసిర్రు. అవన్నిటినీ కూడా సబ్సిడైజ్ చేస్తూ సెట్ చేస్తూ అన్నీ స్ట్రీమ్లైన్ చేస్తూ సంక్షేమ పథకాలను అందిస్తూ డెవలప్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బిల్డ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలని కల్పిస్తూ ఇన్ని చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సంక్షేమాలను ఆలోచిస్తూ సరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రైతు బంధు రైతు బీమా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇస్తూ దానితో పాటు మహిళా సంఘాలని బలపరుస్తూ వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి బిజినెస్ అవకాశాలు కల్పిస్తూ అంటే కలెక్టివ్గా అంటే ఒక రాష్ట్రము ముందుకు వెళ్ళాలంటే విద్యార్థులు యువకులు రైతులు బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ రియల్ ఎస్టేట్ అన్ని ఆస్పెక్ట్స్లో కలిపి తీసుకొని ముఖ్యమంత్రి గారు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ వెళ్ళే క్రమంలో మీరు అన్నట్టు ఒకరిని కొంచెం ఎక్కువ పట్టించుకోరు ఒకరిని కొంచెం తక్కువ పట్టించుకోరని ఎవరో ఒకరిద్దరు ఇబ్బంది ఉన్న ప్రతిపక్షాల దగ్గర పోయినప్పుడు దాన్ని భూతద్దం పెట్టి వీళ్ళ దగ్గర ఉన్న పింక్ మీడియా తోటి కేటీఆర్ అండ్ కంపెనీ పదే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేస్తే అది నిజమవుతుందనే విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నమాట అక్షర సత్యం. దానికి నిలువెత్తు ఉదాహరణ పేరు మోసిన కొంతమంది సర్వే ఏజెన్సీలు కూడా మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బిఫోర్ ఏ రకంగా సర్వే అని చెప్పి ఒక వ్యక్తి ఒక మీడియా ఛానల్లో అధికారికంగా సర్వేని చూపించి దాని తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా అడ్డగోలుగా సర్వే చేశారు తర్వాత ప్రజలు ఏం తీర్పిచ్చారో మనం చూసినాం. అది ప్రజా తీర్పు అని మీరు అంటున్నారు. దొంగ ఓట్లు గుద్దించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చారు, ఎంఐఎం ఓట్లు పడ్డాయి, ఎంఐఎం వాళ్ళు తీసుకొచ్చి టర్న్ చేస్తారు, 25 ఓట్ల మెజారిటీ అదే.
అని బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడ పోలే, వాళ్ళ 70,000 రావాల్సిన ఓటు బ్యాంక్ వాళ్ళకి అట్లాగే ఉంది గత ఓటు బ్యాంక్. శ్రీకాంత్ భాయ్ వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కడ పోలేదు, వాళ్ళకి 2% ఓటు బ్యాంక్ తగ్గింది, వాళ్ళకి 2% ఓటు బ్యాంక్ తగ్గింది వాళ్ళది. మీరు చెక్ చేసుకోండి నెంబర్స్, వాళ్ళ ఓటు బ్యాంక్ ఏం వాళ్ళతో లేదు. పక్షంలో ఉన్న ఒకటి రెండు తగ్గడం ఓకే, కానీ అధికార పార్టీకి ఉన్నటువంటి మచ్చ కూడా ఇప్పుడు నేను కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు నేను కూడా చెప్తా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కుమ్మక్కైనారు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ తగ్గిన భారతీయ జనతా ఓటు బ్యాంక్ వాళ్ళకి డైవర్ట్ అయిందని చెప్తా. ఇప్పుడు విమర్శలు చేయడానికి రాజకీయ పరంగా నేను 100 చెప్పగలుగుతా. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, అవుట్కమ్ వచ్చింది, నీకు చాలా క్లియర్గా కనబడ్డది. ఇంకోటి, మేము రిగ్గింగ్ చేసి పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటుంటే కేంద్రంలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కొద్ది ములాఖాత్ అయి ఉంది మీరు. భారతీయ జనతా పార్టీ తోటి మిత్ర పార్టీ లెక్క ఉంది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ పార్టీ పేరు వచ్చిందే బీజేపీ రిస్తదార్ సమితి. బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి. ఎలక్షన్ కమిషన్ ఉంది వాళ్ళ చేతిలో, వ్యవస్థ ఉంది మీ చేతిలో, అన్నీ చేస్తుంది కూడా మీరే. అడ్డగోలుగా ఏదన్నా చేయాలన్నా కూడా డైరెక్ట్గా నువ్వు భారతీయ జనతా పార్టీతో నీకు మిత్రత్వమే ఉండే. సీఎం రమేష్ గారితో భారతీయ జనతా పార్టీతోటి కలిసే ప్రయత్నం చేసినామని చెప్పి స్వయాన భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడిండు. సరే పక్క పార్టీ ఎంపీ మాట్లాడిందంటే స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు కవిత గారే పదే మాట్లాడుతుంది. ఇంత క్లియర్గా కనబడుతుంది. ప్రజా తీర్పు కాకపోతే అంత మెజార్టీ వస్తుందా? బట్ అదే ఎంపీలు ఢిల్లీకి వెళ్తే ముఖ్యమంత్రికి అధికార భవనాన్ని తయారు చేసేది కూడా వాళ్ళే. అదే ఎంపీలకు ఇక్కడ నుంచి మీరు ప్రాజెక్టులు ఇస్తున్నారు, మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అన్న విమర్శ కూడా అదే బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటని ఎవడన్నా నమ్ముతారా అండి? మీరు చెప్పండి, బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్తే ఎవరైనా నమ్ముతారా? సాధ్యమా? రెండు జాతీయ పార్టీలు రెండు వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని చెప్పడానికి నేను 100 ఎగ్జాంపుల్ చెప్తాను, నేను 100 కారణాలు చెప్తాను. సీఎం రమేష్ గారు కేవలం బీజేపీ పార్టీ ఎంపీ కాదు, దూరం చుట్టం కూడా అవుతాడు. ఆయన స్వయంగా మాట్లాడండి, సరే ఆయన పక్కన పెట్టండి. కవిత గారు అయితే బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా, తోడబుట్టిన చెల్లెనే కదా, తోడబుట్టిన కూతురే కదా, వాళ్ళ కుటుంబ సభ్యురాలే కదా, తన ఆధారాలతో సహా చెప్తుంది, తన ఆధారాలతో సహా మాట్లాడుతుంది, దయ్యాలని చెప్పి సంబోధిస్తుంది, అంత క్లియర్గా చెప్తుంది. ఆధారాలు అన్ని ఇస్తే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? కొన్ని ఇష్యూస్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది కదా. ఇప్పుడు కొన్ని ఐడిపిఎల్ భూముల విషయంలో ఇస్తారు, మరి హరీష్ రావు విషయంలో కానీ లేదంటే అన్ని ఇస్తారు. శ్రీకాంత్ గారు నేను కూడా కవిత గారు కొన్ని ఇచ్చిన ఎవిడెన్సెస్ పైన నేను కూడా నారాయణగూడ పోలీస్ స్టేషన్లో తను ఎన్ని చెప్తుంది అంటే తను కూడా దాంట్లో పార్ట్ అయితేనే చెప్తుంది కదా, నేను కూడా ఇచ్చిన, నేను కూడా ఎఫ్ఐఆర్ చేయించిన నారాయణగూడ పిఎస్. కవిత మీద మీరు కేసు చేశారా? కవిత ఇచ్చిన ఆధారాలు నిజమే కదా, దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ ఇష్యూ పైన ఎఫ్ఐఆర్ చేయించిన, నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన. నేను కూడా ఈ భూములు వాళ్ళ కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని టచ్ చేయడానికి ఆలోచిస్తోంది. శ్రీకాంత్ గారు ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఇష్యూస్ ఎట్లుంటే చెప్తానండి. ఇప్పుడు మీరు అన్న సిరీస్ భూముల గురించి మనం వీళ్ళందరూ మాట్లాడారు. నేను ఎమ్మెల్సీ అయినా ఫస్ట్ నా కౌన్సిల్ సెషన్లో నేను సిరీస్ భూముల గురించి కౌన్సిల్ సాక్షిగా మాట్లాడాను. తర్వాత నేను కూడా వాళ్ళని కలిసి ఆ యాజమాన్యాలకు కూడా కలిసి చెప్పే ప్రయత్నం చేసిన, మీరు ఇల్లీగల్గా చేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు, మీరు దీన్ని లీగలైజ్ చేసి మీరు పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు మీ దగ్గర ఫ్లాట్స్ కొంటారు, వాళ్ళని మోసం చేయకండి అని కూడా వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఆల్రెడీ అందులో కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఫ్లాట్స్ కొన్నారు, వాళ్ళు ఇబ్బంది పడొద్దు. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ మా ఇంట్రెస్ట్ ఏముంటుంది, పెద్దోడు తప్పు చేస్తే వాడిని శిక్షించాలి, కానీ వాడు ఆల్రెడీ దాన్ని అంటుకొని పేదోని పైన రుద్దే ప్రయత్నం చేసినప్పుడు పెద్దోన్ని కలిసి వానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తాము. దాన్ని క్లియర్ కట్గా సబ్సిడైజ్ చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ దాన్ని అఫీషియల్గానే మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడాలన్నా అఫీషియల్గా మేము మాట్లాడుతున్నాం. అండ్ నేను ఆన్ పేపర్ ఏది ఇచ్చినా ఈ ప్రతి దానిపైన రిప్రజెంటేషన్స్ అఫీషియల్గా నా లెటర్ పైన నేను అధికారులకు ఇచ్చినాను. ఇప్పుడు దాన్ని అఫీషియల్గా ఎక్కడైనా మనం చూపించి చెప్పినాం అనుకోండి, మళ్ళీ దాన్ని బ్లాక్మెయిల్ అది అని చెప్పి మళ్ళీ దాన్ని వేరే రకంగా మాట్లాడతారు. అంటే సిస్టము ప్రతిపక్షాలు మనం మంచి చేసే ప్రయత్నం చేసినా కూడా దాన్ని తప్పుడుగా చిత్రీకరించి మనల్ని తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తారు. చివరిగా ఒక మాట, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇప్పటివరకు ఒకలా ఉంది, భవిష్యత్తులో మారబోతోందని బీఆర్ఎస్ పార్టీ సంకేతం ఇస్తోంది. తెలంగాణ భవన్ని అంటే ఒక విషయము మీరు అంటే వాళ్ళ అన్న మాటలో ఒకటైతే కరెక్టే. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిస్తే ఆ ఆఫీస్ గాయమైపోతే ముఖ చిత్రం మారుతుంది కదా, కంప్లీట్ చేంజ్ అవుతుంది కదా. తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు, ఏ కష్టం ఇక్కడికి రానంటున్నారు. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ కదా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎత్తేస్తారు, అది అప్పుడు ఆఫీస్ ఉండదు కాబట్టి దాన్ని ఏదో పేరు పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టుకోర్రు, ఇది అందులో మర్జ్ అవుతుంది బీజేపీలో. బట్ కేసీఆర్ బయటికి రాబోతున్నారు, కేసీఆర్ బయటకు వస్తున్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు తోటి కుమ్మక్కై నీళ్లు మొత్తం గోదావరి కృష్ణ నది నీళ్ల మొత్తం కూడా ఏపీకి తరలిపోతూ ఉంటే ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు. కేసీఆర్ వచ్చి మళ్ళీ ఇప్పుడు నీళ్ల మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారని లొట్టలేసుకొని ఆంధ్రాకి పోయి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నది ఎవరు, రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని మాట్లాడింది ఎవరు,
ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. మరి ఎందుకు ఆ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు మీరు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు ముందంటే మాట్లాడేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇవాళ నేను ఏం మాట్లాడినా 10 సంవత్సరాల తర్వాత కొడితే కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు కదా, నేను చాలా కరెక్ట్ అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ముందో పేరుండే, ముందు కేసీఆర్ అంటే ఎవరు తెలియకపోతుండే, దుబాయ్ శేఖర్ అని పిలుస్తుండే కేసీఆర్ గారిని. మరి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎట్లా వచ్చింది కూడా ఇప్పుడు గూగుల్లో కొడితే వస్తుంది. సో అట్లనే ఎవరు పాత ఎన్ని చేసిర్రు, ఎవరు ఏం చేసిర్రు, ఎవరి చరిత్ర ఏందో అన్నీ బయటకు వస్తాయి. అన్ని విషయాలు సోషల్ మీడియా వచ్చినాక మనం దాయలేము, మనం తీసేయాలనుకున్నా మనం డిలీట్ చేయలేము. అదొక దాని ఏమంటారు, ఒక డ్రైవే. అంటే మనం ఓ మాట ఇలా మాట్లాడితే అది రేపు పొద్దున ఎప్పుడన్నా మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తుంది. అండ్ ఎవరైనా చేసారు ప్రజలు సోషల్ మీడియాలో కొట్టి చూస్తారు. హూ హ్యాస్ డన్ ఫ్రాడ్ ఇన్ వాటర్ ఇరిగేషన్ ఇష్యూస్ టు తెలంగాణ అని చెప్పి పబ్లిక్ కొడితే క్లియర్గా వచ్చేస్తుంది. గూగుల్ కూడా చెప్తుంది ఎవడు అన్యాయం చేసిండు, ఎవడు ఇచ్చిండు, ఎవరి వల్ల పరిస్థితి వచ్చిందో కనబడుతుంది. అండ్ రోజా ఇంటికి పోయి మాట్లాడిన వీడియోలో ఆడియోలు మనం అందరం చూసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేశారు, ఎవరి వల్ల అయిందో. అవన్నీ ఇలా అదే చెప్తున్నా కదా. ఇదంతా అయిపోయింది, తెలంగాణ చూసారు, ఈ 2 ఏళ్ల పాలన చూస్తున్నారు, భవిష్యత్తు కూడా ఏందో చూస్తారు. శ్రీకాంత్ గారు అవన్నీ చూసే వాళ్ళే అన్నారు రిఫరెండం అని, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రిఫరెండం అని వాళ్ళే అన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవగానే భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్స్ రిఫరెండం అని వాళ్ళే అన్నారు. మేము యాక్సెప్ట్ చేసినాం. అండ్ ఈరోజు అవుట్కమ్ ఉంది. రిఫరెండంలో ప్రజలు ఏం తీర్పిచ్చారో ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనబడ్డది. రేపు రాబోయే ఇవన్నీ రిజర్వేషన్స్ అయిపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 100% రిఫరెండంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా బలపరుస్తారు. మేము కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి సంక్షేమాన్ని, ప్రతి హామీని నిలబెట్టుకుంటాము, ప్రతిది కూడా తీరుస్తాము. అన్ని హామీలు నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో దీన్నే రిఫరెండంగా పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో 100కి పైగా స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాం. చూద్దాం ఎనీవే ఎట్లా ఉండబోతుందో పరిస్థితి. సో మొత్తానికి ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఏమైనా మార్పులు ఉంటాయా? సో ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలన, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని రెఫరెండం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుందా? 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతే పార్టీ నుంచే ఇచ్చేటువంటి నిర్ణయానికే వస్తుందనుకోవచ్చా? చూద్దాం ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది. ఇది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారితో జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.